హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం ఈ ముఖంగా ఏది టెస్ట్ సిరీస్ ముఖంగా మళ్ళీ మనం కలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం. హార్ట్ నుంచి వస్తున్న సంతోషం. అనేక అనేక సబ్జెక్టులు చదివాము, అనేక సబ్జెక్టులు చదువుకుంటూ వచ్చాము. మరి ఆ చదివిన సబ్జెక్టులు రాపిడి జరగాలి కదా. ఒక ముతకరాయిని తెచ్చి దాన్ని రుద్ది 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 తేజవంతంగా చేసినట్టుగా మనం ఒక సబ్జెక్ట్ చదివాం. ఆ సబ్జెక్టులో మనం ఎంతవరకు నిష్ణాతులు అయ్యాం, ఎంతవరకు మనం ఆన్సర్ చేయగలిగాం అనేది కూడా ఒక మెరుగు పెట్టుకునే పద్ధతి మనకు అవసరం కదా. కాబట్టి ఆ నేపథ్యంలో మనం ఈ టెస్ట్ సిరీస్ని ప్రారంభించాం. యాక్చువల్గా టెస్ట్ సిరీస్ ఎప్పుడో ప్రారంభించాలి, కానీ కొంచెం టైం తీసుకుని మంచి ఎగ్జామ్లో ప్రీవియస్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మంచి స్టఫ్ ఉన్నటువంటి పాయింట్లు మీకు తెలియజేయడం కొరకు, డిస్కస్ చేసుకోవడం కొరకు టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో ఎన్ని మార్కులు వచ్చాయి అవి ఆల్రెడీ మీరు చూసుకుని ఉండొచ్చు. నాకు తెలిసి నిన్న 6 గంటలకు పెట్టిన పరీక్షలో. ఇక్కడ నేను మీతో ఏమంటానంటే, ఆ మార్కులు క్రైటీరియా ఏం కాదు. కాకపోతే మీకు మంచి మార్కులు రావడం, గుణాత్మక మార్పు మీ చదివిన ప్రిపరేషన్లో వచ్చి ఉండడం నిజంగా సంతోషించే విషయమే. కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే ఒక బిట్టుకి చుట్టుముట్టు ఉన్నటువంటి అంశాలను మనం పసిగట్టగలిగితే మరింతగా రేపు ఫైనల్ పరీక్షలో మనం రాణించవచ్చు. అర్థమైంది కదా మీకు. కాబట్టి ఇది టెస్ట్ సిరీస్ సీజన్. సరే, మరి ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ప్రీ హిస్టారికల్ కల్చర్స్ టెస్ట్ సిరీస్ 1 ఈ టాపిక్ని మీరు ప్రిపేర్ అవ్వండి అని 2 days బ్యాక్ నేను యూట్యూబ్లో మీకు వీడియో చేసి పెట్టాను. ఇక నుంచి ఏ టాపిక్ అయినా నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. అయిన తర్వాత టెస్ట్ రాదురు. కానీ ప్రతి టెస్ట్కి నేను యూట్యూబ్లో మీకు అనౌన్స్మెంట్ మీకు నేను చేస్తాను. మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ప్రీ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీలో ప్రధానంగా 2 బిట్లు వస్తాయి. 2 బిట్లు వస్తాయని చెప్పి గోడకి సుత్తి కొట్టి చెప్పలేం. అలాగని టాపిక్ విడుతును బట్టి బిట్లు పెరుగుతాయి. ఏపీ హిస్టరీలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టాపిక్ని బట్టి విడుతు పెరుగుతుంది, ప్రశ్నలు అడిగే విడుతు పెరుగుతుంది టాపిక్ని బట్టి. 5 చాప్టర్లు ఉన్నాయి కదా, చాప్టర్లను బట్టి కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ మైండ్స్. అర్థమైందా చిన్నులు? కొంచెం బాగా అర్థం చేసుకోవాలరా. టాపిక్ని బట్టి శాతవాహనులు ఎక్కువ ప్రశ్నలు, కాకతీయులు ఎక్కువ ప్రశ్నలు, వేంగి చాళుక్యులు ఎక్కువ ప్రశ్నలు, విజయనగర సామ్రాజ్యం ఎక్కువ ప్రశ్నలు. ప్రీ హిస్టారికల్ కల్చర్స్ కూడా తక్కువేం లేదు. కాకపోతే ఏంటంటే ఇది సంపూర్ణంగా మన పిల్లలకి దొరకట్లా. ఇన్ ది సేమ్ వే ఎగ్జామినర్ కూడా, క్వశ్చన్ పేపర్ ఇచ్చే ఎగ్జామినర్ కూడా ఇదే పద్ధతి. అందువల్ల 1, 2తో సరిపెడుతున్నాడు యాక్చువల్లీ గతించిన ప్రశ్నపత్రాలు మనం చూస్తే. కానీ దీని విడుతు చాలా పెద్దది, చాలా పెద్దది దీని విడుతు. అందువల్ల చిన్న పామునైనా పెద్ద కారుతో కొట్టాలి అనే కోణంలో గమనించినట్లయితే మనం దీని గురించి కూడా వివరంగా 30 క్వశ్చన్లు మీకు నేను ఇవ్వడం జరిగింది. ఆ 30 క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పేది ఏంటంటే, తేదీలు వస్తాయి, డేట్లు వస్తాయి. డేట్లు వచ్చినప్పుడు పరీక్ష జరిగిపోద్ది. ఈలోపు మనం ఎంతవరకు అయ్యాము అనేది. ఇంకోటి ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీకు మరింత విషయ అవగాహన కల్పించడానికే తప్ప ఇన్ని మార్కులు వచ్చినాయి, అన్ని మార్కులు వచ్చినాయి ఈ కోణంలో కాదు. ఎక్కువ మార్కులు వస్తే బేషుగ్గా మంచిదే, నో డౌట్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. బట్ అంతకన్నా మించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మరింత సబ్జెక్ట్ని మీరు పెంచుకుంటారని, మీరు అందులో రాణిస్తారని నా ఉద్దేశం.
ఓకేనా నాన్న? మరి మనం టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఇంకా వెళ్ళిపోదామా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న ఎగ్జామ్ రాసిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోదాం మనం. మొదటి ప్రశ్న, మొత్తం 30 ప్రశ్నలు, 30 నిమిషాలు ఇచ్చినట్టున్నారు నిన్న మన వాళ్ళు. 30 ప్రశ్నలు, 30 నిమిషాలు. ఈ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఆంధ్రాలో నివసించిన పాతరాతిగోపు మానవుడు ఏ జాతికి చెందినవాడు? అంటే ఏ క్లాన్కి లేకపోతే ఏ తరగతికి చెందినవాడు? అంటే ఏన్సెంట్ ఆంధ్రాలో తిరుగాడినటువంటి మనిషి, అంటే ఆది మానవుడు, ఎర్లీ మెన్, ఆయన ఏ క్లాన్కి చెందినవాడు? అంటే మనిషి తెలివిని బట్టి, మనిషి ఎదుగుదలలో పుర్రెలను బట్టి, బుర్రలను బట్టి, ఫిజిక్ని బట్టి, కళ్ళను బట్టి, నుదురుని బట్టి, చెవుల్ని బట్టి, ముక్కును బట్టి, చేతుల్ని బట్టి, చేతి వేళ్లను బట్టి కొన్ని తరగతులుగా విభజించారు. హోమోసెపియన్ అని, సెపియన్ అని, నియార్తాండల్ అని, ఆ తర్వాత నియార్తాండల్ అని, ఆ తర్వాత వచ్చి హోమో ఎరక్టస్ అని, హోమోనీడ్ అని, ఇలా రకరకాలుగా విభజనలు చేశారు. కొన్ని వేల సంవత్సరాల ఘర్షణ అనంతరం ఓరంగుటాన్ అని, చింపాంజీ అని, గొరిల్లా అని, కొన్ని వేల సంవత్సరాల అనంతరం, కొన్ని వేల సంవత్సరాల పర్యంతరం పోరాటం జరిపిన గొరిల్లా, చింపాంజీ, ఓరంగుటాన్ అని ఇంకో జీవి ఉంటుంది. వీటి నుంచి పరిణామ క్రమంలో రాగా 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 మనిషి తన మేధను, తన యొక్క శరీర తత్వాన్ని మార్చుకునేటటువంటి దశలో ఏర్పడినటువంటి అతని శారీరక మేధస్సు లక్షణాల వర్గీకరణలో భాగంగా, ఓకేనా, అతని శారీరక మానసిక లేదా మేధస్సు వర్గీకరణలో భాగంగా హోమో ఎరెక్టస్ అని, హోమోసెపియన్ అని, ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకెళ్తే ప్రోటోఆస్ట్రాయిడ్ అని, ఇలా రకరకాల పేర్లతో వర్ణించారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రాలో నివసించిన పాతరాతిగోపు మానవుడు ఏ జాతికి చెందినవాడు? అంటే ఇన్ ఎర్లీ మెన్ హూ లివ్డ్ ఇన్ ఆంధ్ర బిలాంగ్స్ ఫ్రమ్ విచ్ క్లాన్? నెంబర్ 1 హోమోసెపియన్, నెంబర్ 2 హోమో ఎరెక్టస్, నెంబర్ 3 హోమోసెపియన్, నెంబర్ 4 నియార్తాండల్. మరి ఆన్సర్ మీరు ఏం పెట్టారు? ఆన్సర్ వచ్చి హోమోసెపియన్. వరల్డ్ వైడ్గా పాలిలిథిక్ పీరియడ్, పాతరాతి యుగం కేవలం ఏపీలోనే కాదు, ఇండియాలోనే కాదు, ఆసియాలోనే కాదు, ఆఫ్రికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఎర్లీ మెన్ హోమోసెపియన్నే. వరల్డ్ వైడ్గా మీకు ప్రీహిస్టారికల్ పీరియడ్ వరల్డ్ మొత్తం ఒకటే జరిగింది, శాతవాహనులు ఏపీలో మాత్రమే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఏపీ, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో శాతవాహనులు నడిచిర్రు అనుకోండి, బట్ ప్రీహిస్టారికల్ పీరియడ్ మాత్రం వరల్డ్ మొత్తం ఒకటే, ఏదో చిన్న చిన్న మార్పులు తప్ప. ఎందుకంటే మన అమ్మ ఆఫ్రికా నుంచి వచ్చింది, ఆది మానవుడు పుట్టింది ఆఫ్రికాలో, ఆఫ్రికా నుంచి అమెరికాకు వలస పోయారు, ఆఫ్రికా నుంచి యూరోప్కి పోయారు, ఆఫ్రికా నుంచి ఆసియా ఖండానికి వలస వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎర్లీ పీరియడ్లో నదుల ఒడ్డున అడవుల్లో నివసించారు, రాళ్ళు రప్పల్లో బతికారు. ఇలా ఎర్లీ పీరియడ్లో మొదలైనటువంటి మనుషుల్ని ఇండియాలో, ఆంధ్రాలో, అన్ని సౌత్లో, నార్త్లో, లేకపోతే ఇండియాలో హోమోసెపియన్ అని అన్నారు. హోమోసెపియన్ అని అంటే వైజ్ హ్యూమన్ అని అర్థం ఇంగ్లీష్లో, వైజ్ హ్యూమన్. ఇంకా గట్టిగా మీకు చెప్పాలంటే ఇంటెలిజెంట్ మ్యాన్, తెలివిగలవాడు. హోమోసెపియన్ అంటే బాగా తెలివిగలవాడు, విజ్ఞానం కలిగినవాడు, ఆలోచన మొదలైన వాడు, ఇప్పటి ఆధునిక మానవుడికి పునాది అయిన వాడు, మూల పురుషుడు, తెలివి కలిగిన వ్యక్తి. హోమోసెపియన్ అంటే తెలివిగల వ్యక్తి అని. స్వదేశంలో తెలివిగల వ్యక్తి, తెలివిగా ప్రవర్తించిన వ్యక్తి హోమోసెపియన్. ఆ రోజు అతనికి గనక ఆ తెలివితేటలు, ఆ ఫిజిక్, ఆ నుదురు, ఒకప్పుడు ఆది మానవుడికి నుదురు విశాలంగా ఉండేది, ఈ సైజు, నుదురు తగ్గడం, ఒక మనిషి రూపాన్ని సంతరించుకోవడం, మనిషిల ఆలోచనలు మొదలవడం, మనిషిలా బిహేవ్ చేయడం, మనిషిలా ఫిజిక్ రూపుదిద్దుకోవడం, ఇవన్నీ కూడా హోమోసెపియన్ అనే ఒక జాతి మనిషి యొక్క లక్షణాలు. ఆ నేపథ్యంలో హోమోసెపియన్ లేదా హోమోనీడ్, ఇప్పుడు మనకు కొత్త రోబోలు వచ్చినాయి, రోబోలు ఏమంటున్నారు? హ్యూమనాయిడ్ అంటున్నారు. ఇది కూడా అలాంటి తరగతుల దశలో ఇది కూడా ఒకటేమో. ఇది ఆదిమానుడు హోమోసెపియన్, నియార్తాండలు, హోమో ఎరెక్టస్, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అలాగే హ్యూమనాయిడ్ అని చెప్పి ఇప్పుడు రోబోలకు పేరు హ్యూమనాయిడ్స్ అని. అలానే ఇక్కడ హోమోనీడ్ అన్న, హోమోసెపియన్ అన్న ఇంచుమించు నియార్తాండల్కి కొద్దిగా దగ్గరగా ఉంటాడు ఈ హోమోసెపియన్ అనే ఆయన. ఈయన శారీరక లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా,
కాబట్టి ఆంధ్రాలో తిరుగాడిన ఆది మానవుడు హోమోసెపియన్ జాతికి చెందినవాడు. నల్లగా, పొట్టిగా, బొద్దుగా, చిన్న కళ్ళతో, చప్పిడి ముక్కుతో, పెద్ద పెద్ద చెవులతో, కోల ముఖంతోటి, నల్లటి నేరేడు పండులాగా నిగనిగలాడినటువంటి మనిషి హోమోసెపియన్. ఆయనే ఆది మానవుడు, ఆయనే ఎర్లీ మెన్. ఇతను ఏపీలో సంచరించాడు, ఇతను ఏపీలో తిరుగాడాడు. ఆ తర్వాత అనేక దశల తర్వాత ఇతను పరిణామ క్రమం చెందాడు. దట్స్ వై క్వశ్చన్ ఈజ్ మళ్ళీ వన్స్ అగైన్, ఆంధ్రలో నివసించిన పాత రాతి యుగపు మానవుడు ఏ జాతికి చెందినవాడు అంటే ఆన్సర్ వచ్చి హోమోసెపియన్. చెప్పండి మళ్ళీ నాకు ఒకసారి బాగా కొంచెం కళ్ళు మూసుకొని మననం చేయండి మైండ్లో. హోమోసెపియన్. హోమోసెపియన్ అని అంటే వైజ్ హ్యూమన్ అని అర్థం, ఇంటెలిజెంట్ మ్యాన్ అని అర్థం, తెలివిగల మనిషి అని అర్థం, ఆధునిక మానవుడికి మూలమైన ఆది మానవుడు అని అర్థం, ఈ రోజు అభివృద్ధికి మూలకారకుడైన వ్యక్తి అని అర్థం. ఆ రోజు ఆయన ఆలోచించకపోతే, ఆ రోజు ఆయన ఫిజిక్ ని తన విధానాల ద్వారా మార్చుకోకపోతే ఈ రోజు సినిమా లేదు మనకి. ఈ రోజు ఇలా మనం తెలివిగా ఆలోచించడం ఉండదో, ఈ రోజు మనం జ్ఞానంతో ప్రకాశించడం అనేది కూడా ఉండదు. దట్స్ వై ఆన్సర్ ఈజ్ హోమోసెపియన్. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. కృష్ణా జిల్లా ఉస్తపల్లి ఏ పాతరాతి గోపు పనిముట్లకు కేంద్రం? ఉస్తపల్లి, కేతవరం, శంఖవరం, పాలవాయి, హాలికల్లు, జామి, సాతానికోట, జ్వాలాపురం, అబ్బాబాబాబాబా, దాదాపు కొన్ని వేలు ప్రీహిస్టారికల్ సైట్స్ ఉన్నాయి ఆంధ్రాలో. కొన్ని వేలే ఉన్నాయి. వాటిలో ఎక్కువ కృష్ణా గోదావరి వ్యాలీలో, వాటి ఒడ్డున ఉన్నాయి. ఆది మానవుడు కృష్ణా గోదావరి వ్యాలీలో ఎక్కువగా సంచరించాడని చెబుతారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఉస్తపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఉస్తపల్లి కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద బయలుదేరినటువంటి ఆది మానవుడు. అంటే ఫస్ట్ అప్పుడే నదుల ఒడ్డుకే రాలా, అడవుల్లో రాళ్ళు రప్పల్లో తిరిగి థర్డ్ దశలో, నవీన రాతి యుగపు దశలో మాత్రం నదుల ఒడ్డుకు చేరాడు యాక్చువల్లీ. కాబట్టి ఉస్తపల్లి అనే చోట మనకి రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ, రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆయన, రాబర్ట్ బ్రూస్ ఫూటే యాక్చువల్లీ. రాబర్ట్, చూడండి నాన్న, గుర్తుపెట్టుకోండి నాన్న, రాబర్ట్ బ్రూస్ ఫూటే అనే ఆయన కృష్ణా జిల్లా ఉస్తపల్లి అనే ప్లేస్లో చేతిగొడ్డళ్లను కనుక్కున్నాడు. చేతిగొడ్డళ్ళు లేదా రాతి గొడ్డళ్లను కనుక్కున్నాడు. నాట్ ఓన్లీ ఉస్తపల్లి, బెలూమ్ కేవ్స్లో, నాట్ ఓన్లీ బెలూమ్ కేవ్స్, ఎప్పుడో 1892లో మొట్టమొదటిగా ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని పల్లవరంలో ఆదిమానవుడు వాడిన చేతి గొడ్డళ్లను మొట్టమొదటిగా కనుక్కుంది రాబర్ట్ బ్రూస్ ఫూటే, ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారికల్ పీరియడ్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్ర. ఇండియా అంటే ఆంధ్రానే కదా. కాబట్టి ఆన్సర్ వచ్చి చేతి గొడ్డళ్ళు. ఆన్సర్ వచ్చేసి చేతి గొడ్డళ్ళు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 1 రాతి ఈటెలు, 2 రాతి పెచ్చులు, 3 చేతి గొడ్డళ్ళు, 4 చెకుముకి రాళ్ళు. చెకుముకి రాళ్ళు అంటే చెర్ట్, CHERT, చెర్ట్ అంటే చెకుముకి రాళ్ళు. లేదా FLINT ఫ్లింట్ స్టోన్ అంటే చెకుముకి రాళ్ళు. ఫైర్ స్టోన్ అంటే చెకుముకి రాళ్ళు. అర్థం అట్లా. క్వార్టరైజ్డ్ రాళ్ళు నిప్పుని కనుగొనలే, చెకుముకి రాళ్ల ద్వారా నిప్పు పుట్టింది. ఆ చెకుముకి రాళ్లను చెర్ట్ అంటారు. చెకుముకి రాళ్లను ఏమంటారు? చెర్ట్, CHERT చెర్ట్ అంటారు. లేకపోతే ఫ్లింట్ స్టోన్ అంటారు, లేకపోతే ఫైర్ స్టోన్ అంటారు. రైట్, ఈ 3 ఒకటే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి చేతి గొడ్డళ్ళు, హ్యాండ్ యాక్సెస్, చేతి గొడ్డళ్లను కనుక్కున్నారు. ఆది మానవుడు తొలి దశలో పాలియోలిథిక్ పీరియడ్లో ఎక్కువగా అతను వాడింది చేతి గొడ్డళ్లే. ఈ చేతి గొడ్డళ్ళు బాదం పప్పు ఆకారంలో ఉంటాయి. ఈ చేతి గొడ్డళ్ళు గమనించండి, ఈ చేతి గొడ్డళ్ళు ఇలా, ఈ చేతి గొడ్డళ్ళు ఇలా బాదం పప్పు ఆకారంలో ఇలా 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 లేకపోతే ఇలా 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 ఉంటాయి చేతి గొడ్డళ్ళు. ఈ చేతి గొడ్డళ్ళను బయోఫేస్ అని అంటారు. బయోఫేస్ అంటే ఓ పక్క జంతువుల మాంసాన్ని కోయడానికి, ఇంకో పక్క దుంపల్ని తవ్వడానికి. ఆది మానవుడు శాకాహారి మరియు మాంసాహారి, గుర్తుపెట్టుకోవాలి, శాకాహారి మరియు మాంసాహారి. కాబట్టి దుంపల్ని తవ్వడానికి ఈ పక్క, ఈ మొనతేలిన ఈ బయోఫేస్ అంటే 2 పక్కల పదునైన ఇటేమో జంతు మాంసాన్ని కోయడానికి, లేకపోతే వుడ్ని కోయడానికి, లేకపోతే మొక్కల్ని కోయడానికి, పళ్ళను కోయడానికి, ఇలా రకరకాలుగా ఈ చేతి గొడ్డళ్లను వాడాడు. కాబట్టి కృష్ణా జిల్లా ఉస్తపల్లిలో చేతి గొడ్డళ్ళు ప్రధానంగా లభించాయి. గుర్తుపెట్టుకోవాలి, రాబర్ట్ బ్రూస్ ఫూటే ఈ త్రవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, యాగంటి సమీపాన జ్వాలాపురం ఏ పనిముట్లకి లేదా ఆయుధాలకి ప్రసిద్ధి? ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్.
రెస్ట్ ఆఫ్ 29 క్వశ్చన్స్, 29 క్వశ్చన్లను ఓ పక్కన పెడితే ఈ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. జ్వాలాపురం అనేది బనగానపల్లి దగ్గర యాగంటి అనే చోట జ్వాలాపురం అనే ఊరుంది. ఈ ఊరు బూడిద దిబ్బలతో కప్పబడి ఉంది. ప్రీవియస్ లో మనం ఆన్లైన్ లైవ్ క్లాసులు చేసినప్పుడు మన బాబు ఒక ఆయన స్టూడెంట్ ఆ సమీప ప్రాంతంలో ఉన్న అతను ఫొటోస్ కూడా పెట్టాడు నాకు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసి నాకు పెట్టాడు వాట్సాప్ గ్రూప్ లో. యాగంటి సమీపాన లేదా బనగానపల్లి సమీపాన ఈ అతిపెద్ద బూడిద దిబ్బ, అతిపెద్ద బూడిద రాసి ఉంది జ్వాలాపురంలో. ఒకప్పుడు ఆ బూడిద కింద ఎర్రటి నిప్పులు పగ 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 మండి ఉండి ఉండొచ్చు. అందువల్ల ఇది ఆదిమానవుడి యొక్క అతిపెద్ద నిప్పుని కనుగొన్న తరువాత ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద ఆవాసం అని అంటారు యాగంటి సమీపాన జ్వాలాపురం. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ జ్వాలాపురం గురించి చెప్తూ నిన్న మీ కొరకు నేను స్టడీ చేసినప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఈ జ్వాలాపురం గురించి, ఒక్క నిమిషం ఉండండి, భారీగా పేరుకుపోయిన బూడిద రాసుల కింద పాత మధ్యరాతి యుగపు మానవుడు వాడిన రాతి పూసలు, ఎముకలతో చేసిన ఈటె, నత్తగుల్లలు, జంతువుల అవశేషాలు బయలుపడ్డాయి. ఇక్కడ బూడిద పేరుకుపోవడానికి కారణం ఒకటి బూడిద రాసులు అయి ఉండొచ్చు, లేదా సమకాలీనంగా సమత్రా దీవిలోని దాబా అగ్నిపర్వతపు దుమ్ము ధూళి ఇక్కడ వరకు కొట్టుకొచ్చింది అని కూడా అంటారు. దుమ్ము ధూళి ఇక్కడ వరకు కొట్టుకొచ్చింది అంటారు. నిజానికి దాబా అని ఒక అగ్నిపర్వతం బద్దలైందట సముద్ర దీవిలో. దాని వేవ్స్ గాలి దెబ్బకి సముద్రాలు సైతం దాటుకుని జ్వాలాపురం వరకు వచ్చాయని ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు అంటారు. మీరు ఒకసారి జ్వాలాపురం అని యూట్యూబ్లో వీడియోకి వెళ్ళండి. చాలా మంది జ్వాలాపురం గురించి యూట్యూబ్ వీడియో చేసి ఉన్నారు. ఒక్కసారి జ్వాలాపురం అని యూట్యూబ్లో కొట్టండి. క్లాస్ అయిన తర్వాత మీకు మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను పునాది చెప్తున్నాను కాబట్టి మీకు జ్వాలాపురం, ఎస్, అక్కడ ఎముకలు దొరికినాయి. ఎముకల పరిశ్రమ బహుశా ఉండుండొచ్చు ఒకప్పుడు. కానీ అగ్నిపర్వతం బద్దలై బయటపడిన బూడిద రేణువులు గాలిలో ప్రయాణించి జ్వాలాపురం దగ్గర గుట్టగా పడ్డాయి అనేది ఆర్కియాలజీ శాస్త్రవేత్తల యొక్క అవగాహన. కాబట్టి దీని మీద ఒకసారి యూట్యూబ్ వీడియో కూడా చూడండి, మీరు మరింత మీకు అవగాహన వస్తుంది. కాబట్టి జ్వాలాపురం అతిపెద్ద బూడిద దిబ్బలు ఉన్నటువంటి ఏన్షియంట్ ప్రీహిస్టారికల్ పీరియడ్లో ఆదిమానవుడికి సంబంధించిన అతిపెద్ద విస్తృతమైన అతి భారీగా ఉన్న బూడిద దిబ్బ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అంటే యాగంటి క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే యాగంటి సమీపాన జ్వాలాపురం ఏ పనిముట్లకు ప్రసిద్ధి? ఎముకల పరిశ్రమ, అంటే ఎముకల పరిశ్రమ, ఆ తర్వాత వచ్చేసి చేతికొడ్డల పరిశ్రమ, గోకుడురాళ్ల పరిశ్రమ, రాతి పెచ్చుల పరిశ్రమ, ఫ్లేక్స్ ఇండస్ట్రీ, పీబుల్స్ ఇండస్ట్రీ, హ్యాండ్ యాక్స్ ఇండస్ట్రీ, బోన్స్ మేకింగ్ ఇండస్ట్రీ. ఆన్సర్ ఈస్ బోన్స్ మేకింగ్ ఇండస్ట్రీ. యాగంటి సమీపాన జ్వాలాపురం. యాగంటి సమీపాన జ్వాలాపురం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాణిలో అషూలియన్ పరిశ్రమకు చెందిన రాతి వస్తువులు ఏవి? అషూలియన్ 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 క్వశ్చన్ నెంబర్ 4. అషూలియన్ పరిశ్రమకు చెందిన ఈ క్రింది వాణిలో అషూలియన్ పరిశ్రమకు చెందిన రాతి వస్తువులు ఏవి? అషూలియన్ పరిశ్రమకు చెందిన అని అడగొచ్చు. అషూలియన్ అనే వర్డ్తో రిలేటెడ్ ఉన్న ఏన్షియంట్ టూల్స్ అండ్ వెపన్స్ ఏంటని అడగవచ్చు. అషూలియన్ అనే పదంతో రిలేటెడ్ ఉన్న అషూలియన్ అనే పదంతో రిలేటెడ్ ఉన్న అషూలియన్ 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 ఎస్ అషూలియన్ అనే పదంతో రిలేటెడ్ ఉన్న ఆదిమానవుడికి చెందిన ఆ యొక్క ఆ అంశం ఏంటి, ఆ థింగ్ ఏంటి అని అడగవచ్చు. ఆన్సర్ చేతి గొడ్డళ్ళు. ఆన్సర్ హ్యాండ్ యాక్సెస్. ప్లీజ్ బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4 ఇది అషూలియన్ పరిశ్రమకు చెందిన రాతి వస్తువులు ఏవి? చేతిగొడ్డళ్ళు, విల్లు బాణం, రాతి మొనలు, ఒడిసెరాళ్ళని గిరిగిరా తిప్పి ఇసిరాయి. రాతి మొనలు అంటే రాతి ఈటెలు లాంటివి. విల్లు బాణం, బౌ అండ్ యారో, హ్యాండ్ యాక్సెస్. అషూలియన్ ఏ వర్డ్ రిలేటెడ్ విత్ విచ్ ఏన్షియంట్ టూల్స్ అండ్ వెపన్స్ అంటాడు బాస్. జర అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్ వింటున్నా మీరందరికీ ఉద్యోగాలు రావాలి.
ఈరోజు మనం టెస్ట్ సిరీస్ 1లో ఉన్నాం, క్వశ్చన్ నెంబర్ 4లో ఉన్నాం. అషూలియన్ అంటే ఫ్రాన్స్ కంట్రీలో ఒక వ్యాలీ. ఫ్రాన్స్ దేశంలో ఒక వ్యాలీని అషూలియన్ వ్యాలీ అంటారు. ఈ అషూలియన్ వ్యాలీలో అక్కడ ఉన్నటువంటి రాళ్లను పగలగొట్టి ఆ ఎర్లీ మెన్ను చేతి గొడ్డళ్లను తాను తయారు చేసుకున్నాడు. అక్కడ ఒక ఇండస్ట్రీయే నడిచింది. అక్కడున్న స్టోన్, అషూలియన్ వ్యాలీలో ఉన్నటువంటి స్టోను, కొండల గుట్టల మధ్య వ్యాలీ ఉంటుంది. ఆ కొండల గుట్టల్లో ఉన్న స్టోను ఈజీగా వీళ్ళు రాతి గొడ్డళ్ళు హ్యాండ్ యాక్సెస్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. హ్యాండ్ యాక్సెస్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. అందువల్ల వరల్డ్ వైడ్గా ఫ్రాన్స్లో ఏన్షియన్ పీరియడ్లో, ప్రీహిస్టారికల్ పీరియడ్లో అషూలియన్ వ్యాలీలో చేతి గొడ్డళ్ళు మాత్రం తయారయ్యాయి. దట్స్ వై అషూలియన్ వర్డ్ రిలేటెడ్ విత్ హ్యాండ్ యాక్సెస్ ఇన్ ఎర్లీ మెన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. దట్స్ వై అషూలియన్ సంస్కృతి దేనికి చెందింది అంటాడు. గొడ్డళ్ళు అంటాడు, మొనలు అంటాడు, ఈటెలు అంటాడు, చెగుముకి రాళ్ళు అంటాడు, వాడిష్టం. ఆన్సర్ వచ్చి అషూలియన్ ఏ వర్డ్ రిలేటెడ్ విత్ హ్యాండ్ యాక్సెస్. యు మీన్ హ్యాండ్ యాక్సెస్, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ తయారు చేశారు. ఆ టైప్వి మన దగ్గర కూడా దొరికాయి. అంటే ఇక్కడ కూడా సమ్ హ్యాండ్ యాక్సెస్ మేడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చెప్తాను, ఈ క్వశ్చన్లో ఉన్నాయి. అంటే ఏపీలో హ్యాండ్ యాక్సెస్ రెండు రకాలు. ఒక రకం అషూలియన్ కల్చర్ రిలేటెడ్, అక్కడ నుంచి ఎడుకొచ్చినాయి అని కాదు, ఆ టైప్లో చెక్కిని. రెండోది హ్యాండ్ యాక్సెస్, నదుల వెంట రాళ్ళు కొట్టుకొస్తాయి కదా, రాళ్ళు కొట్టుకొచ్చినప్పుడు ఆ రాళ్ళు నీళ్ల ద్వారా కొన్ని వేల సంవత్సరాలకి రాపిడి జరిగి అలా దొరికిన రాళ్లను అతను ఏరుకొని నదిలో ఒడ్డున అవ్వచ్చు, అడవి మధ్యలో అవ్వచ్చు, లేకపోతే రాళ్ళు రప్పల మధ్యలో అవ్వచ్చు, ఏరుకొని వాటిని యూజ్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్తాపల్లి లోకల్ మేడ్ హ్యాండ్ యాక్సెస్. ఉస్తాపల్లిలో లోకల్ మేడ్ హ్యాండ్ యాక్సెస్. పల్లవరం, గుంటూరు జిల్లా వడ్లమాను, బెలూమ్ కేవ్స్, ఇక్కడ దొరికినవి అషూలియన్ కల్చర్కి చెందినవి. అక్కడ ఫీచర్స్ ఆ రాతి గొడ్డళ్ళకి ఎలా ఉన్నాయో అలాంటి ఫీచర్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేసుల్లో ఉన్నటువంటి రాతి గొడ్డళ్ళకి దొరికాయి. దట్స్ వై అషూలియన్ కల్చర్ అనగానే మీరు చేతి గొడ్డళ్ళు లేదా రాతి గొడ్డళ్ళని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. చరిత్ర పూర్వ యుగంలో ఆంధ్రాలో సంచరించిన మహాగౌళి ఏ కాలానికి చెందింది? అసలు వాట్ ఈజ్ మెంట్ బై మహాగౌళి? వాట్ ఈజ్ మెంట్ బై మహాగౌళి? మహాగౌళి అంటే డైనోసార్. ఇన్ తెలుగు మహాగౌళి, తెలుగులో నాన్న మహాగౌళి, కానీ యాక్చువల్గా డైనోసార్. ఇది ఇవ్వాలనే ఇచ్చా, ఇలా ఇస్తే మరి ఎలా? ఇంగ్లీష్లో చూస్తారనుకోండి, ఇంగ్లీష్ వర్షన్ చూడకుండా ఆన్సర్ చెయ్యరు. కానీ బట్ మహాగౌళి, రైట్. ఈ మహాగౌళి మెసోజాయిక్ అని ఒక పీరియడ్ నడిచింది. మెసోజాయిక్ అనే పీరియడ్లో మహాగౌళి ఆంధ్రాలో కూడా సంచరించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, అలానే వరంగల్ జిల్లా, బాగా గుర్తుపెట్టు, అలానే ఏలేశ్వరం, కాకినాడ ఏలేశ్వరం. మరి ఉమా మేడం జాయిన్ అయ్యారో లేదో తెలియదు నాకు, ఉమా మేడం జాయిన్ అయ్యే ఉండొచ్చు. కాకినాడ, ఏలేశ్వరం, ఈ ప్లేసుల్లో ఈ రాక్షస బల్లులు తిరిగినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇది మెసోజాయిక్ పీరియడ్ కూడా ఆంధ్రాలో జరిగిందని బలంగా మనం నమ్ముతున్నాం. వరంగల్ దగ్గర ఇంత పెద్ద భారీ గుడ్డు దొరికింది. ఇది రాక్షస బల్లుల గుడ్లేనని ఆర్కియాలజిస్టులు తేల్చారు. కాబట్టి మెసోజాయిక్ పీరియడ్లో మహాగౌళి అనే రాక్షస బల్లులు, డైనోసార్లు తిరిగాయి. ఈ డైనోసార్లో మళ్ళీ శాకాహారులు ఉన్నాయి, డైనోసార్లో మాంసాహారులు ఉన్నాయి. మరి డైనోసార్ అనే భారీ కాయం, భారీ జీవి, బండంత గుడ్డు పెట్టిన ఇది ఏమైంది అని అంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ డైనోసార్లు మారలేకపోయాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఇవి నిలబడలేక కాలధర్మం చెందాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో మనం నిలబడ్డాం కాబట్టి ఈరోజు కూడా మనం కంటిన్యూ అవుతున్నాం. లేకపోతే మన లైఫ్ కూడా డైనోసారు లాగా అయిపోవాల్సినటువంటి పరిస్థితి. రైట్ నాన్న, రైట్ రా చిన్ను. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. స్తూపాలకి ముందు ఆంధ్ర ఆదిమానవులు నిర్మించిన వాస్తు నిర్మాణాలు. మోస్ట్ డేంజరస్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 నాన్న. స్తూపాలకి ముందు ఆదిమానవుడు ఏం నిర్మించాడు అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎంతో ఆలోచన చేసి నేను తయారు చేసిన క్వశ్చన్.
మీ అందరికీ తెలుసు, మనకు తెలిసిన మేరకు మొదటి నిర్మాణాలు అంటే స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు. స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు మనకు తెలిసిన మొదటి నిర్మాణాలు బిఫోర్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఇండియా, ఇన్ ఏపీ. బట్ ఈ స్తూపాస్, ఆరామాస్, చైత్యాస్, విహారాస్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ విత్ బుద్ధిజం, బట్ వాటికన్నా ముందే మనిషి కొన్ని నిర్మించాడు, కొన్ని ఆర్కియలాజికల్ స్ట్రక్చర్స్ నియమించాడు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ బిట్టి చూడండి ఇది. వాటికన్నా ముందే నిర్మించాడు. ఆ నిర్మించిన ఆ ఆర్కిటెక్చర్ ఏది అని ఇక్కడ ప్రశ్న ఇచ్చాను. విహారాలు, కైరన్లు, ఆరామాలు, రాతి గుహలు అని ఇచ్చా. విహారాస్, కైరన్స్, ఆరామాస్ అండ్ ఆల్సో స్టోన్ కేవ్స్. ఆదిమానవుడు రాతి గుహల్లో నివసించాడు కదబ్బా, రాతి గుహలు. ఆన్సర్ వచ్చి కైరన్స్. ఆన్సర్ వచ్చి కైరన్స్. కైరన్లు, మెన్హిర్లు, సోర్కఫోగస్లు, శిస్తులు, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి బాసు. ఇవి ఐరన్ ఏజ్ లో ఏపీలో కట్టబడిన ఆదిమానవుడి సమాధులు. ఐరన్ ఏజ్ లో వీటి పేరేంటంటే రాక్షస గుళ్ళు. అదేమో రాక్షస బల్లి, మెసోజాయిక్ పీరియడ్ లో తిరిగింది ఆంధ్రాతో సహా ఇండియాలో, అది రాక్షస బల్లి. ఇదేమో రాక్షస గుళ్ళు, పాండవ గుళ్ళు, ఆదిమానవుడి సమాధులు. ఐరన్ ఏజ్ లో కట్టబడ్డాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్. దెన్ చాల్కోలిథిక్ అంటే రాగి ప్లస్ రాయి రెండు కలిస్తే చాల్కోలిథిక్ పీరియడ్. ఆఫ్టర్ దట్ ఏం రావాలి? కంచు రావాలి. మన ఏపీలో కంచు నాగరికత లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ మైండ్స్. ఇండియాలో ఉంది, ఏపీలో బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ లేదు. డైరెక్ట్ గా మనం ఐరన్ ఏజ్ లోకి వెళ్ళిపోయాం. ఆ ఐరన్ ఏజ్ లో మనిషి చనిపోతే కట్టినటువంటి సమాధులనే ఆదిమానవుడి తొలి వాస్తు నిర్మాణాలు అంటారు. ఆదిమానవుడి తొలి వాస్తు నిర్మాణాలు అంటారు. ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ప్రీహిస్టారికల్ పీరియడ్. ప్లీజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రీహిస్టారికల్ పీరియడ్. అదే మెన్హిర్స్, సిస్త్, సోర్కఫోగస్ అండ్ ఆల్సో కైరన్స్. ఇవి ఆదిమానవుడి యొక్క సమాధులు. ఇవే ముందు కట్టినవి, ఫస్ట్ కట్టినవి ఇవే. గుర్తుపెట్టుకోవాలి బాస్, ఫస్ట్ కట్టినవి ఇవే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్తూపాలకి ముందు ఆంధ్ర ఆదిమానవులు నిర్మించిన వాస్తు నిర్మాణాలు అంటే కైరన్స్ కూడా వన్ టైప్ ఆఫ్ బరియల్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఐరన్ ఏజ్ ఇన్ ఆంధ్ర. ఎస్, కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏది కైరన్స్ అని అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బాగా చెవులు రిక్కరించి మీరు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఈ కైరన్స్ బయటపడినటువంటి ప్లేసుల విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా ఆగిరాపల్లి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ కైరన్స్ ఐరన్ పీరియడ్ నాటివి. స్తూపాల కన్నా ముందే మన ఆదిమానవుడి ఆర్కిటెక్చర్ నిర్మాణాలు, వాస్తు నిర్మాణాలు. ఆగిరపల్లి కృష్ణా జిల్లా, రేవరాల కృష్ణా జిల్లా, జొన్నవాడ నెల్లూరు జిల్లా, అలానే బాపట్ల కూడా ఒక రాక్షస గుండు ఉంది, బాపట్ల. అలానే బుద్ధగావి జిఏవిఐ బుద్ధగావి అనంతపురం. బండమేడపల్లి అనంతపురం. కొత్తకల్లు ప్రకాశం జిల్లా.
కొత్తకల్లు ప్రకాశం జిల్లా, ఏనుగుబావి అనంతపురం, అలానే ముద్దయపల్లి చిత్తూరు, మద్దయపల్లి చిత్తూరు, ఉచ్చూరు 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 నెల్లూరు, మోతడక గుంటూరు, అలానే కందమూరు నెల్లూరు, శంఖవరం కడప. ఈ ప్లేసుల్లో ఈ రాక్షస గుళ్ళ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. ఈ ప్లేసుల్లో ఈ రాక్షస గుళ్ళ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆదిమానవుడి నిర్మాణాల్లో వీటన్నిటి పేరు ఏంటంటే కైరన్స్, మెన్హిర్స్, శిస్తులు, సోర్కఫోగస్లు. క్వశ్చన్ నెంబర్ 7. నిప్పుని మండించిన బూడిద రాసులు ఏ ప్లేస్లో ఏన్సెంట్ ఆంధ్రాలో బయలుపడలేదు? యాష్ మౌంట్స్. యాష్ మౌంట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. 7th క్వశ్చన్ ఇది. ఏ ప్లేస్లో బయటపడి ఉండలేదు? యాష్ మౌంట్స్ శంఖవరం, పాలువాయి, హాలికల్, కొత్తకల్లు. నిప్పుని మండించిన బూడిద రాసులు బయలుపడని ఆంధ్ర ప్రాంతం. ఇన్ విచ్ ప్లేస్ నాట్ రికవరీ యాష్ మౌంట్స్. యాష్ మౌంట్స్ని ఆర్కియాలజిస్టులు ఏ ప్లేస్లో ఈ క్రింది వానిలో రికవరీ చేయలేదు? దట్ ఆప్షన్స్ ఆర్ శంఖవరం, పాలవాయి, హాలికల్, కొత్తకల్లు. ఆన్సర్ వచ్చి కొత్తకల్లు. మిగతా చోట అన్ని చోట్ల బూడిద రాసులు లభించాయి, యాష్ మౌంట్స్. ఇవి యాక్చువల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాక్షస గుళ్ళేమో ఐరన్ పీరియడ్, రాక్షస బల్లులేమో మహాగౌళి ఏమో మెసోజాయిక్ పీరియడ్, నిప్పుని కనుగొనడం ఏమో మధ్యరాతి యుగం, మిడిల్ స్టోన్ ఏజ్, మెసోలిథిక్ పీరియడ్. ఇన్ ది సేమ్ వే యాష్ మౌంట్స్ నియోలిథిక్ పీరియడ్. యాష్ మౌంట్స్ నియోలిథిక్ పీరియడ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నియోలిథిక్ పీరియడ్లోనే బూడిద రాసులు లేదా బూడిద దిబ్బలు. ఇవేంటంటే మెల్లగా పశు సంచారం, పశువులను మేపుకోవడం ఇవన్నీ మొదలైనవి బాసు. చెల్లెమ్మ ఇవన్నీ మొదలైనరా. మొదలైనప్పుడు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పేడ దెబ్బలను, ఈ పెంట దెబ్బలను తగలబెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అవి తగలబడి కాలగమనంలో బూడిద దిబ్బలుగా మారాయి. ఈ బూడిద దిబ్బలు అనేవి, యాష్ మౌంట్స్ అనేవి అనేక ప్లేసుల్లో దొరికాయి. యాష్ మౌంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా తెలంగాణలో తీసుకుంటే, తెలంగాణ స్టేట్లో తీసుకుంటే కోతలు కోసిన తరువాత మళ్ళీ నాట్లేయబోయే ముందు ఆ పొలాల్లో ఉన్న వరి దుబ్బలను తగలబెట్టేస్తారు. తర్వాత తగలబెట్టిన తర్వాత అప్పుడు దున్నడం స్టార్ట్ చేసి మళ్ళీ కుళ్ళింపజేసి మళ్ళీ భూమిని ఎరువులకి రెడీ చేసి తర్వాత నాటేస్తారు. ఇది మన ఆచారమే. వీటిని బూడిద రాసులు అంటారు, యాష్ మౌంట్స్ అంటారు. యాష్ మౌంట్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ నియోలిథిక్ పీరియడ్, రైట్. ఈ యాష్ మౌంట్స్ వచ్చి ప్రధానంగా కడప జిల్లా శంఖవరంలో బయటపడ్డాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కడప జిల్లా శంఖవరం యాష్ మౌంట్స్ అనేది. అలానే హాలికల్ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా హాలికల్. అలానే పాలువాయి, అలానే ఇంకోటి పాలువాయి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. అనంతపురం 4 బూడిద దెబ్బలు బయటపడ్డాయి అనంతపురం జిల్లాలోనే. 4 బూడిద దెబ్బలు. పాలువాయి కూడా అనంతపురమే. ఆ తర్వాత జ్వాలాపురం, ఉమ్మడి కర్నూలు నాన్న జ్వాలాపురం. ఈ 4 చోట్ల భారీ బూడిద దిబ్బలు దొరికాయి బాస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. యాష్ మౌంట్స్ ఎక్స్కవేషన్ జరిగిన ప్లేస్లో ఏమంటాడు, చాలా ఇంపార్టెంట్. యాష్ మౌంట్స్ నియోలిథిక్ పీరియడ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ రాక్షస గుళ్ళు ఐరన్ ఏజ్, రాక్షస బల్లి మెసోజాయిక్, రైట్. ఓకే, కాబట్టి ఇవి బూడిద రాసులు, ఇవి బూడిద దిబ్బలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కడప శంఖవరం, అనంతపురం హాలికల్, అనంతపురం పాలువాయి, అలానే జ్వాలాపురం యాగంటి సమీపాన, బనగానపల్లి యాగంటి సమీపంలో ఉంది జ్వాలాపురం. అతిపెద్ద బూడిద దిబ్బ, బూడిద రాశి ఇక్కడ దొరికింది. ఎప్పటిది? నియోలిథిక్ పీరియడ్ది. బూడిద దిబ్బలు లేదా బూడిద రాసులు నియోలిథిక్ పీరియడ్కి చెందినాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టెస్ట్ సిరీస్ 1 ఈరోజు కొనసాగుతుంది. మీ ముందు నేనున్నాను. మన లైవ్ క్లాసు, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం 30 క్వశ్చన్లు నిన్న మీరు ఆన్సర్ చేశారు, నిన్న సాయంత్రం మీరు ఆన్సర్ చేశారు. ఇప్పుడు వాటికి మనం ఎక్స్ప్లెనేషన్ వింటున్నాము ఎంతో అద్భుతంగా. ఎస్. ఆ తదుపరి ఉత్పత్తి, ఆ తర్వాత
క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 క్రింది వానిలో పాతరాతి యుగపు పనిముట్టు కానిదేది? నాట్ టూల్ ఆర్ వెపన్ రిలేటెడ్ విత్ పాలియోలిథిక్ పీరియడ్. రాతి పెచ్చు మీన్స్ ఫ్లేక్స్, ఈటె మొన, నెక్స్ట్ రాతి కొడవలి, స్ఫటిక శిల. దీనికి ఆన్సర్ వచ్చి 8వ దానికి 8th వన్ రాతి కొడవలి నియోలిథిక్ పీరియడ్. రాతి గొడ్డళ్ళు చేతి గొడ్డళ్ళు పాలియోలిథిక్ పీరియడ్. రాతి పెచ్చులు మెసోలిథిక్ పీరియడ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్లీజ్ థింక్ అబౌట్ దీస్ డిఫరెన్షియాలిటీ. చేతి గొడ్డళ్ళు పాతరాతి యుగం, రాతి పెచ్చులు, రాతి మొనలు, రాతి బ్లేడ్లు మిడిల్ స్టోన్ ఏజ్ మధ్యరాతి యుగం. రాతి కొడవళ్ళు నవీన రాతి యుగం. కొడవలు తయారు చేస్తున్నాడు, దాన్ని వంకరగా చేస్తున్నాడు స్టోన్ తోటి అని అంటే అది ఖచ్చితంగా ఏదో కొయ్యడానికే అతనిలో నాలెడ్జ్ వికసించింది అనడానికి విశాలమైన ఉదాహరణ ఇది. ఓకేనా? రాతి కొడవళ్ళు నియోలిథిక్ పీరియడ్. ఎస్. ఆ తదుపరి క్వశ్చన్ నెంబర్ 9. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ఆర్కియాలజీ మ్యూజియం ఎక్కడ ఉన్నది? ఆర్కియాలజీ మ్యూజియంస్ మీద ప్రశ్నలు వస్తాయి. ఎందుకనంటే అప్పట్లో దొరికినాయి అవి. అలా విపరీతంగా దొరికినవన్నీ ఒక చోటకు తెచ్చి మ్యూజియం కట్టారు. అలాంటి మ్యూజియంలు ఏపీలో చాలా ఉన్నాయి. అలాంటి మ్యూజియంస్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరిట ఆర్కియాలజీ మ్యూజియం ఒంగోలు సమీపాన కనపర్తి అనే ఊళ్ళో ఉంది. ఆన్సర్ ఇస్ 2. ఆన్సర్ వచ్చేసి 2 కనపర్తి ఆర్కియాలజీ మ్యూజియం కనపర్తి. బోధిశ్రీ పురావస్తు ప్రదర్శనశాల గుంటూరు టౌన్లో ఉంది. బోధిశ్రీ పురావస్తు ప్రదర్శనశాల గుంటూరు టౌన్లో ఉంది. బోధిశ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియం. సంగనకల్లు ఆర్కియాలజికల్ మ్యూజియం బళ్ళారి దగ్గర ఉంది. సంగనకల్లు ఏ కల్లు నాన్న? సంగనకల్లు ఆర్కియాలజీ మ్యూజియం బళ్ళారిలో ఉంది. దీని పేరు మార్చారు. ఇది రాబర్ట్ బ్రూస్ ఫూటే ఆర్కియాలజీ మ్యూజియం అని పెట్టారు. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ ఇన్ ఏపీ ఆర్ ఇండియా రాబర్ట్ బ్రూస్ ఫూటే కాబట్టి. రైట్. ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ రాబర్ట్ బ్రూస్ ఫూటే. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ బిట్ లేకుండా పేపర్ ఉండదు బాస్. ఆ తరువాత క్వశ్చన్ నెంబర్ 10. ఉత్పత్తి పిడుగు అనే పదం ఏ గుహలో రాసి ఉంది? ఉత్పత్తి పిడుగు. ఉత్తుత్తి పిడుగు కాదు. నాట్ ఉత్తుత్తి పిడుగు, ఉత్తుత్తి బ్యాంక్ లాగా. నా ఉత్పత్తి పిడుగు ఏ వర్డ్ రిలేటెడ్ విత్ కన్నడ అండ్ ఏన్షియంట్ తెలుగు లాంగ్వేజ్. ఉత్పత్తి పిడుగు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉత్పత్తి పిడుగు. ఇది కన్నడ తెలుగు 2 లిపులు కలిపి రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ ఉంది? ఉత్పత్తి పిడుగు ఏ వర్డ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఏ ప్లేస్ లో ఉత్పత్తి పిడుగు అనేది రాశారు? ఏ ఉండవల్లి కేవ్స్, బి అక్కన్నమాదన్న కేవ్స్, 3 బేతంచెర్ల కేవ్స్, డి బెలూమ్ కేవ్స్. ఆన్సర్ వచ్చి అక్కన్నమాదన్న కేవ్స్. అక్కన్నమాదన్న గుహల మీద ఈ పదం రాసి ఉంది ఉత్పత్తి పిడుగు అని. ఈ ఉత్పత్తి పిడుగు ఏ వర్డ్ రిలేటెడ్ విత్ థండర్. అంటే ఆకాశంలో ఒక మెరుపు మెరవగానే పెద్ద పిడుగు కింద పడి అబో, అందువల్ల ఆ రోజుల్లో పిడుగులు పడేయని ఇలా దీన్ని రాశారు అక్కన్నమాదన్న కేవ్స్ లో విజయవాడలో అంటారు. మరికొంతమంది ఏమంటారంటే బ్రాహ్మినిజంలో ఒక న్యూ రిలీజియన్ ని తీసుకుని బయలుదేరిన రియల్ హీరో పేరు ఉత్పత్తి పిడుగు అని అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, చాలా మంది ఏమంటారంటే ఉత్పత్తి పిడుగు అనేది ఒక దిస్ వర్డ్ రిలేటెడ్ విత్ ట్రేడ్, వర్తక వ్యాపార. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ కదా.
వర్తక వ్యాపారాలకు సంబంధించిన పదం ఇది అని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఈ ఉత్పత్తి పిడుగు అనే అనే పదం నాట్ ఓన్లీ అక్కనమాదన్న కేవ్స్, మహానంది వద్ద రాయబడి ఉన్నది. సాతాని కోట అనే ప్లేస్లో కూడా ఉత్పత్తి పిడుగు అనే పదం రాయబడి ఉంది. ఏన్సెంట్ తెలుగు లిపి బయలుపడిన ప్రదేశాలలో ఉత్పత్తి పిడుగు అనే పదం ఒకటి. రైట్. ఆ తదుపరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 11th క్వశ్చన్. ఆదిమానవుడు, ఆంధ్ర ఆదిమానవుడు ఏ నది పరిసర ప్రాంతాల్లో నివసించాడు? కృష్ణా వ్యాలీ, గోదావరి వ్యాలీ, తుంగభద్ర వ్యాలీ, కృష్ణా అండ్ గోదావరి వ్యాలీ. ఆన్సర్ ఇస్ కృష్ణా అండ్ గోదావరి వ్యాలీ. ఎప్పుడు ఆదిమానవుడు అంటే నియోలిథిక్ పీరియడ్లో, నియోలిథిక్ పీరియడ్ తొలి దశలో నదుల ఒడ్డుకు వచ్చాడు. ఎక్కువగా కృష్ణా గోదావరి రివర్ వ్యాలీస్లో ఇతనికి చెందినటువంటి ఆనవాళ్లు మనకు దొరికాయి. దట్స్ వై ఆన్సర్ ఈజ్ కృష్ణా గోదావరి వ్యాలీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. స్వాతంత్రానికి పూర్వం చరిత్ర పూర్వ యుగపు పురావస్తు ఆవిష్కరణలు చేసిన వారిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎవరికేం పట్టిందంట? బ్రిటిష్ వాళ్ళకి ఏం పట్టిందంట? ఫ్రీడమ్కి ముందు చాలా ప్లేసులు ఇన్నోవేషన్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఆడి మనం ఎప్పుడు చేయాలి? ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లోనే ఇన్నోవేషన్ చేశారు. బ్రూస్ ఫుడ్ బ్రిటిషోడు కాదు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ బ్రిటిషోడు కాదు, విలియం జోన్స్ బ్రిటిషోడు కాదు. బ్రిటిషోడా కాదా? చాలా మంది బ్రిటిష్ వాళ్ళు, మన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఆర్కియాలజిస్టులుగా, లేరని నేను చెప్పలేను, బట్ చాలా మంది ఉన్నారు. బట్ బ్రిటిషర్స్ మెయిన్ రోల్. అయితే క్వశ్చన్ చూడండి ఎంత ట్రిక్కీగా ఉందో. ఈ క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఉందో చూడండి. ఈ క్వశ్చన్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తీసుకొచ్చాను నేను. బీహార్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ నుంచి తీసుకుని మీకు పెట్టా. స్వాతంత్రానికి పూర్వం చరిత్ర పూర్వయుగపు పురావస్తు ఆవిష్కరణలు చేసిన వారిలో అంటే ప్రీ హిస్టారికల్ ఎక్స్కవేషన్స్ చేసిన వారిలో ఎవరున్నారు అని. జియాలజిస్టులు, సివిల్ సర్వెంట్లు, మిషనరీస్, పై వాళ్ళందరూ. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. పై వాళ్ళందరూ ఉన్నారు. మిషనరీలు ఈ యజ్ఞం చేసినాయి అంటే ఈ త్రవ్వకాలు జరిపినాయి, సివిల్ సర్వెంట్లు ఈ పనిలో ఉన్నారు, జియాలజిస్టులు ఈ పనిలో ఉన్నారు. పాపం వాళ్ళు ఏదో ఉద్యోగానికి వచ్చాం, జీతం వస్తుంది, హ్యాపీస్ అనే లేరు. ఏదో ఒకటి చేశారు ఇండియాలో. మన వారసత్వ సంపదను, మీ వారసత్వ సంపద మీ గొప్పదిరా నాయన అని చెప్పేళ్ళారు. ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్ 12th క్వశ్చన్కి. 13th క్వశ్చన్కి, ప్రీ హిస్టారికల్ పీరియడ్లో అత్యధిక ఆవిష్కరణలు జరిపిన ఆ జియో ఆర్కియాలజిస్ట్ ఎవరు? మీ అందరికీ తెలుసు, ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టరీ రాబర్ట్ బ్రూస్ ఫుట్. రాబర్ట్ బ్రూస్ ఫుట్, హెన్రీ ఫుటే, బర్కిట్ కమియాడే. ఆన్సర్ వచ్చి తమ్ముడు, ఆన్సర్ వచ్చి 13th క్వశ్చన్ నెంబర్ 1, ఆన్సర్ నెంబర్ 1 రాబర్ట్ బ్రూస్ ఫుటే. రాబర్ట్ బ్రూస్ ఫుటే ఆర్కియాలజిస్టు. రాబర్ట్ బ్రూస్ ఫుటే ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ పల్లవరంలో ఫస్ట్ రాతి గొడ్డళ్ళు కనుక్కున్నాడు. తర్వాత బెలూన్ కేవ్స్లో కనుక్కున్నాడు. తర్వాత ఉస్తాపల్లిలో కనుక్కున్నాడు. వడ్లమాన్లో కనుక్కున్నాడు. రాబర్ట్ బ్రూస్ ఫుటే అనేక గ్రంథాలు రాశాడు. ఇది ఎక్స్కవేషన్స్ మీద అనేక గ్రంథాలు రాశాడు. రాబర్ట్ బ్రూస్ ఫుటే ఉదాహరణకి రాబర్ట్ బ్రూస్ ఫుటే రాసిన ఒక బుక్ విషయాన్ని గనక మనం వస్తే, ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ. ఇది స్కాట్ ఇలియట్ అని ఆయన రాశాడు. రాబర్ట్ బ్రూస్ ఫుటే ఎంత పెద్ద పుస్తకం రాశాడంటే, ఆన్ ది అక్వరెన్స్ ఆఫ్ స్టోరీ ఇంప్లిమెంట్స్ ఇన్ లాటిరాటిక్ ఫార్మాట్స్ ఆన్ క్యాటలాగ్ ఆఫ్ ద ప్రీ హిస్టారిక్ యాంటిక్విటీస్. రాబర్ట్ బ్రూస్ ఫుటే రాశాడు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీ హిస్టారిక్ యాంటిక్విటీస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యాంటిక్విటీస్ అంటే అప్పుడు వస్తువులు, అప్పుడు దొరికినటువంటి గృహోపకరణాలు, అలంకరణ సామాగ్రి, ఇవన్నీ కూడా ప్రీ హిస్టారిక్ యాంటిక్విటీస్. ప్రీ హిస్టారిక్ యాంటిక్విటీస్ అనే బుక్ రాశాడు రాబర్ట్ బ్రూస్ ఫుట్. కాబట్టి ప్రీ హిస్టారికల్ ఫాదర్, ఈయన పేరే సంగనకల్లు బళ్ళారి మ్యూజియానికి పెట్టారని కూడా మీకు నేను చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 14. దిగువ పాతరాతి యుగానికి చెందిన ప్రధాన పనిముట్లేవి? చేతిగొడ్డలి, గులకరాళ్ల పరికరాలు, మాంసాన్ని కోసే సన్నని రాతి పరికరాలు, ఆల్ ఆఫ్ ది అబౌవ్. దిగువ రాతి యుగం అని అంటే ఇంచుమించుగా దిగువ పాతరాతి యుగం అంటే ఎర్లీ స్టేజ్.
ఎర్లీ పాలియోలిథిక్ పీరియడ్లో అతను వాడిన టూల్స్ అండ్ వెపన్స్ ఈ క్రింది వానిలో ఏవి అని అడగడం జరిగింది. నేను అడగడం జరిగింది మిమ్మల్ని. చేతి గొడ్డలి, గులకరాళ్ళ పరికరాలు, మాంసాన్ని కోసే సన్నని రాతి పరికరాలు, పైవన్నీ. ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్. చేతి గొడ్డలు ఉన్నాయి పాలియోలిథిక్ పీరియడ్లో, గులకరాళ్ళ పరికరాలు ఉన్నాయి పాలియోలిథిక్ పీరియడ్లో, మాంసాన్ని కోసే సన్నని రాతి పరికరాలు ఉన్నాయి పాలియోలిథిక్ పీరియడ్లో. బట్ రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు మెసోలిథిక్ పీరియడ్, రాతి కొడవళ్ళు నియోలిథిక్ పీరియడ్. ఎస్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 15. ప్రీ హిస్టరీకి చెందిన ప్రధాన ఆధారం ఏది? ఏ మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రీ హిస్టారికల్ పీరియడ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఏపీ? నెంబర్ 1, ఇన్ కృష్ణా వ్యాలీ ఎక్స్కవేటెడ్ బరియల్ గ్రౌండ్స్. కృష్ణాలోయలో బయలుపడిన మానవుడి అస్థిపంజరాలు. నెంబర్ 2, త్రవ్వకాల్లో బయలుపడిన శిలాజాలు. నెంబర్ 3, త్రవ్వకాల్లో బయలుపడిన బూడిద దిబ్బలు. నెంబర్ 4, కర్నూలు గుహల్లో ఆదిమానవుడు గీసిన రాతి వర్ణ చిత్రాలు. రాతి వర్ణ చిత్రాలు ఏవి? ఆన్సర్. ప్రీ హిస్టరీకి చెందిన ప్రధాన ఆధారం పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. దీస్ 3 పీరియడ్స్ కాల్డ్ యాజ్ ఎ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీలో మనకి ప్రధాన ఆధారం ఏంటంటే నియోలిథిక్ పీరియడ్లో మనకు బయటపడిన పాలువాయి, హాలికల్, శంఖవరం, జ్వాలాపురం, ఇక్కడ బయలుపడిన బూడిద రాసులు లేదా బూడిద దిబ్బలు ప్రధాన ఆధారం. కాబట్టి బూడిద రాసులు ఆన్సర్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, ఆప్షన్ 2. 15 ప్రశ్నకి ఆప్షన్ 2. నెక్స్ట్ 16. మధ్యరాతి యుగానికి చెందిన ఆదిమానవుడి పరికరాలు ఏవి? మధ్యరాతి యుగానికి చెందిన ఆదిమానవుడి పరికరాలు ఏవి? రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు, గులకరాళ్ళు. రాతి పెచ్చులు మరియు బ్లేడ్లు మీకు చెప్పాను ఇప్పుడే. రాతి పెచ్చులు ఆర్ బ్లేడ్లు అంటే స్టోన్ ఫ్లేక్స్ అండ్ బ్లేడ్స్. అంతకుముందు చేతి గొడ్డళ్ళు, గులకరాళ్ళు యూజ్ చేశాడని చెప్పా. మెసోలిథిక్ పీరియడ్ వచ్చినప్పటికి మైండ్ పెరిగింది. మెసోలిథిక్ పీరియడ్ వచ్చినప్పటికి ఆలోచన పెరిగింది. అందులో ఒక రాయిని బద్దలు కొట్టాడు, వేసి కాటాడు, అంతే బద్దలైంది రాయి నా స్వామి రంగా. దాంట్లో నుంచి చిన్న చిన్న సూక్ష్మ రాతి పరికరాలు వెలువడ్డాయి. వాటిని రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు అంటారు. చిన్న ఈ సైజు బయటపడ్డాయి, చిన్న సైజులు. అది బండకు నూరితే అది రాతి బ్లేడ్ అయింది. అది రఫ్గా ఉంటే రాతి పెచ్చు అయింది. దాన్ని పెట్టి జంతువు మాంసాన్ని కొయ్యడం, ముక్కలు చేసుకుని తినడం, ఇవన్నీ కూడా మెసోలిథిక్ పీరియడ్లో వచ్చాయి. మెసోలిథిక్ పీరియడ్ కాలడ్ యాజ్ ఎ మైక్రోలిథిక్ పీరియడ్. మైక్రోలిథిక్ పీరియడ్ మీన్స్ చిన్న రాతి పరికరాలు, సూక్ష్మ రాతి పరికరాలు వాడిన కాలం. అదే రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు. దట్స్ వై మైక్రోలిథిక్ పీరియడ్ అంటే మెసోలిథిక్ పీరియడ్. ఓకేనా? రైట్. ఎస్. ఆ తర్వాత ఆన్సర్ వచ్చేసి 1, చిన్న రాతి పరికరం. ఆన్సర్ వచ్చేసి 16వ దానికి రాతి పెచ్చులు మరియు బ్లేడ్లు. నెక్స్ట్ 17th క్వశ్చన్ బాస్. మధ్యరాతి యుగానికి చెందిన రాళ్ళేవి, ఆనవాళ్ళేవి? చిన్న రాతి పరికరాలు మైక్రోలిథ్స్, గులకరాళ్ళు మధ్యస్థ పరిణామ సాధనాలు. తర్వాత ఆప్షన్ 4 రాతి కొడవళ్ళు, ఆప్షన్ 3 మధ్యస్థ పరిణామ సాధనాలు, ఆప్షన్ 2 గులకరాళ్ళు. ఆన్సర్ వచ్చి ఇప్పుడే మీకు చెప్పానుగా, చిన్న రాతి పరికరాలు. దే కాల్డ్ యాజ్ ఎ మైక్రోలిథ్స్, దే కాల్డ్ యాజ్ ఎ రాతి పెచ్చులు, దే కాల్డ్ యాజ్ ఎ రాతి బ్లేడ్స్, స్టోన్ బ్లేడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఆప్షన్ 17కి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మధ్యరాతి యుగానికి చెందిన పనిముట్లు, ఆయుధాలను తయారీకి వాడిన రాగి ఏది? ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మిడిల్ స్టోన్ ఏజ్లో రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు తయారు చేశారని చెప్పినాం కదా, అవి ఏ స్టోన్ని వాడారు అని అడుగుతున్నారు హిస్టరీ రఫీ సార్ మిమ్మల్ని. క్వార్టరైజ్డ్, చెర్ట్, జాస్పర్, ఏ అండ్ బి అంటే 1 and 2. 1 and 2 ఇవి రాళ్ళు ఏవి అంటే ఆ మానవుడు యాడ తిరిగితే ఆడ లోకల్గా ఏవి దొరికితే అవే రాళ్ళు, వాటినే ఉపయోగించుకున్నాడు. ఆ రాళ్లల్లో క్వార్టరైజ్డ్ ఉంది. క్వార్టరైజ్డ్ అని అంటే స్ఫటిక శిల. ఆ రాయిలో బస్టాల్ అని ఉంది, అది కఠిన శిల. ఆ రాళ్లలో చెర్ట్ అని ఉంది, అది చెకుముకి రాయి. ఆర్ ఫ్లింట్ స్టోన్, చెకుముకి రాయి. ఆర్ ఫైర్ స్టోన్, చెకుముకి రాయి. అలానే లైమ్ స్టోన్ ఉంది, అలానే సిలికాన్ రాళ్ళు ఉన్నాయి. ఇలా రకరకాల రాళ్ళు మూలాలు తీసుకుని వాటిని రకరకాల ఆయుధాల్లో మలుచుకొని
వాళ్ళు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు వాళ్ళు బతికింది రాతి గుహల్లో, వాళ్ళు వాడింది రాతి పనిముట్లు, ప్రతి చోట రాయి రాయి రాయి, అందువల్ల రాతి మానవుడు అన్నారు. ఆ తర్వాత వుడ్ వచ్చింది, వుడ్ని వాడడం స్టార్ట్ చేశారు. ఎక్కడ చూడు వుడ్డే, వుడ్ మేజాలు, వుడ్ బల్లలు, వుడ్ పెట్టెలు, వుడ్ హౌసెస్, అంతా వుడ్తో నడిచింది సినిమా. ఆ తర్వాత మన మోడర్న్ వచ్చేటప్పటికి ఐరన్ని యూజ్ చేసి ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఐరన్ను, ఆ తర్వాత సిమెంటు, ఇవన్నీ పెట్టుకుని ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా కదా? కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ప్రధానంగా క్వార్టరైజ్డ్ అండ్ చెర్ట్ రాయి అంటే చెకుముకి రాయి, మధ్యరాతి యుగం చెకుముకి రాయి నుంచి నిప్పుని కనుక్కున్నారు. క్వార్టరైజ్డ్ అంటే స్ఫటిక శిల, క్వార్టరైజ్డ్ స్ఫటిక శిల అంటే కొంచెం గట్టి రాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19, మెగాలిథిక్ పీరియడ్ నుండి రాళ్లు అతి చిన్నవిగా మరియు తేజవంతంగా ఉండడానికి కారణం ఏంటి? మెగాలిథిక్ పీరియడ్ నుండి యాక్చువల్లీ మైక్రోలిథిక్ పీరియడ్ నుంచి అని మనం రాసుకోవచ్చు. క్వశ్చన్ చూస్తున్నారు కదా, క్వశ్చన్లు చూస్తున్నారా లేదా? నా ఈ పాఠం ఏంటా ఉండండి, మీ క్వశ్చన్లు కూడా చూడండి ఫోన్లో. లేకపోతే మధ్యరాతి యుగానికి చెందిన పనిముట్లు ఆయుధాలను తయారీకి వాడిన రాయేది చెప్పాం. 18. 19 మైక్రోలిథిక్ పీరియడ్ నుండి, మైక్రోలిథిక్ అని సరిదిద్దుకోండి, మైక్రోలిథిక్ పీరియడ్ నుండి రాళ్లు చిన్న చిన్నగా ఉండడం, షార్ప్గా ఉండడం, తేజవంతంగా ఉండడం కారణం ఏంటి? ఆది మానవులో పెరిగిన వివేకం, అతనికి దొరికిన పరికరాలు అలాంటివి, ఆ తర్వాత సాంకేతిక పరంగా అతను అభివృద్ధి చెందాడు. నన్ ఆఫ్ ది అబౌవ్, పైవేవి కావు. చెప్పండి ఆన్సర్. పెద్ద పెద్ద బండరాళ్లను ఉపయోగించిన ఆదిమానవుడు జస్ట్ ఇట్లా బ్లేడ్ ఇలా చేసి అన్నట్టు చాలు మెడ బ్లడ్ కనపడతాం, చర్మం చేయడం. అంటే ఇది ఆయనలో పెరిగిన వివేకమా? లేకపోతే అలాంటివి ఆయన గారు ఆ టైంలో దొరికాయా? టెక్నాలజికల్గా అతను అభివృద్ధి చెందాడా? ఏది ఆన్సర్? లేదా పైవేవి కాదా? ఆన్సర్ వచ్చి సాంకేతిక పరంగా అతను అభివృద్ధి చెందాడు. సాంకేతిక పరంగా అతను అభివృద్ధి చెందాడు. ఇవన్నీ టెక్నికల్లే కదా, టూల్స్ అండ్ వెపన్స్, యాంటిక్విటీస్ ఇవన్నీ తయారు చేయాలంటే టెక్నాలజీ ఉండాలిగా చిన్నమ్మ. అందువల్ల కాబట్టి క్వశ్చన్ 19కి ఆన్సర్ వచ్చి 3, ఆప్షన్ 3. 20th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో నవీన రాతియుగపు ముఖ్య ప్రదేశం ఏది? బేతంచెర్ల పాలియోలిథిక్ పీరియడ్, నల్లజెర్ల కాకతీయ పీరియడ్, చేజెర్ల కపోతేశ్వరాలయం ఆనంద గోత్రాస్, దస్ నాగార్జున కొండ ఇక్ష్వాకస్ క్యాపిటల్ సిటీ, నో డౌట్. బట్ పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ 3 పీరియడ్లకు చెందిన అనేక రాతి పరికరాలు దొరికిన ప్రదేశం బాస్ నాగార్జున కొండ. దట్స్ వై ఆన్సర్ ఈజ్ ముఖ్య ప్రదేశం నాగార్జున కొండే. ఆ తర్వాత 21, నవీన రాతియుగపు కుండలకు సంబంధించిన వ్యాఖ్యానాలలో ఈ క్రిందిది నిజమైనది ఏది? నేను అంటున్నాను నవీన రాతియుగం. ఒకటి చేతులతో తయారు చేసిన కుండలు, కుమ్మరి చక్రంతో చేసిన కుండలు, నగిషులతో చేసిన కుండలు. అసలు దే నాట్ యూజ్డ్ పాటరీస్, అసలు వాళ్ళు కుండలనే ఉపయోగించలేదు అన్నాడు. నియోలిథిక్ పీరియడ్లో చెప్పండి ఆన్సర్. యాక్చువల్లీ నియోలిథిక్ పీరియడ్ లాస్ట్ ఫేజ్లో కుమ్మరి చక్రం వచ్చింది, పాటరీస్ వీల్ అంటారు. కుమ్మరి చక్రంతో మొట్టమొదటిగా తయారు చేసింది కుండలే. కుమ్మరి చక్రంతో మొట్టమొదటిగా తయారు చేసింది కుండలే, అందువల్ల దాని పేరు కూడా పాటరీస్ వీల్. కానీ నియోలిథిక్ పీరియడ్ లాస్ట్ ఫేజ్లో వచ్చింది కుమ్మరి చక్రం, చాల్కోలిథిక్ పీరియడ్లో వచ్చింది. బట్ నియోలిథిక్ పీరియడ్ వేరు, చాల్కోలిథిక్ పీరియడ్ వేరు. నియోలిథిక్ పీరియడ్ ఏమో స్టోనే, చాల్కోలిథిక్ పీరియడ్ వచ్చేటప్పటికేమో కాపర్ అండ్ స్టోన్. కాబట్టి ఇక్కడ కుమ్మరి చక్రం రాకముందు కుండలను ఆదిమానవుడు చేతులతోనే మెత్తి తయారు చేశాడు. చేతులతోనే మట్టి తీసుకుని ఇట ఒత్తుకుంటా ఇట ఎండబెట్టుకుని దాన్ని కుండను యూజ్ చేసుకున్నాడు. అంటే తినుబండారాలు నిల్వ చేసుకుంటున్నాడు అంటే అతనిలో ఇక్కడ పెరిగిన టెక్నాలజీ కావచ్చు, వివేకం కావచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చి 21కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. ఆ తర్వాత 22, చరిత్ర పూర్వ యుగం నుంచి చరిత్ర యుగం వరకు కొనసాగింపుగా ఆది మానవుడు వాడిన చేతి పనిముట్లు, ఆనవాళ్లు లభించిన ఏకైక ప్రదేశం ఏది? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా వినాలి.
పాలియోలిథిక్ పీరియడ్కి చెందిన, మెసోలిథిక్ పీరియడ్కి చెందిన, నియోలిథిక్ పీరియడ్కి చెందిన, దెన్ చాల్కోలిథిక్ పీరియడ్కి చెందిన ప్రతి ఆనవాలు ఒక సినిమా లాగా నాగార్జున కొండ వద్ద దొరికింది. ఒక సినిమా లాగా నాగార్జున కొండ వద్ద లభించాయి. పాలియోలిథిక్ పీరియడ్ స్టోన్ యాక్సెస్ లభించాయి. మెసోలిథిక్ పీరియడ్ స్టోన్ బ్లేడ్స్, స్టోన్ ఫ్లేక్స్ దొరికాయి. నియోలిథిక్ పీరియడ్లో పీబుల్స్, ఈటెలు, రాతి కొడవళ్ళు ఇవి దొరికాయి. చాల్కోలిథిక్ పీరియడ్కి చెందినవి దొరికాయి. కాబట్టి ఒక సినిమా రకరకాల ప్లేసుల్లో మనం వెతికే బదులు ప్రీ హిస్టారికల్ సినిమా ఒక నాగార్జున కొండ వద్ద ఈ సినిమా మొత్తం మనకు దొరికింది. ఒకే చోట కూర్చొని ఈ సినిమా చూడొచ్చు మనం. ఎస్, ఆన్సర్ ఈజ్ నాగార్జున కొండ. నాగార్జున కొండ. 23rd క్వశ్చన్ మీరున్నారు టెస్ట్ సిరీస్ 1లో ప్రీ హిస్టారికల్ పీరియడ్లో. రైట్. క్వశ్చన్ నెంబర్ 23. నవీన రాతి ఒక ఉన్నతమైన సాంఘిక సాంస్కృతిక జీవనానికి దర్పణం పట్టింది ఏది? అంటే అబ్బా ఏం బతికారా, అబ్బాబ్బా పర్వాలేదురా, వాళ్ళు డెవలప్ అయ్యారా, పాలియోలిథిక్ పీరియడ్ మెసోలిథిక్ పీరియడ్ దశ నుంచి వీళ్ళు డెవలప్ అయ్యారా బాసు అనే ఒక ఫీలింగ్ మనకు రావడానికి కారణం నెంబర్ 1 రాతి పెయింటింగ్సా, నెంబర్ 2 అందంగా అలంకరించబడిన కుండల, నెంబర్ 3 టెర్రాకోట మట్టితో చేసిన అలంకరణ వస్తువుల, నెంబర్ 4 పైవన్య. అంటే ఒక్కొక్క మెట్టు ప్రీ హిస్టారికల్ పీరియడ్ మనిషి ఒక్కొక్క మెట్టు ఏం చేస్తున్నాడంటే ఎదుగుతున్నాడు. తాను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎక్కుతూ ఉన్నాడు. అభివృద్ధిలో ఆ మెట్టు ఏంటంటే అభివృద్ధిలోకి వచ్చే మెట్టు అని అర్థం. అలా ఒక్కొక్క మెట్టు తను ఏం చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు ఒక్కొక్క మెట్టు. అలా ఒక్కొక్క మెట్టు ఎదిగేటప్పుడు అతనిలో మెంటల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ 2 కనపడ్డాయి. దానికి సంబంధించి ఈ ప్రశ్న నేను అడగడం జరిగింది. ఆన్సర్ ఈజ్ 3 కూడా. ఆన్సర్ పైవన్నీ. 23కి పైవన్నీ, రాతి పెయింటింగ్స్, అందంగా అలంకరించబడిన కుండలు, టెర్రాకోటా మట్టితో చేసిన అలంకరణ వస్తువులు. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఉన్నాయి నియోలిథిక్ పీరియడ్లో. అందువల్ల అతను అభివృద్ధి చెందాడని చెప్పొచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24. మెగాలిత్ అనే పదానికి అర్థం ఏంటి? మెగా స్టార్ లాగా. ఏం కెమెరామెన్ గారు రవి గారు మెగా స్టార్ లాగా మెగాలిత్ అంటే అర్థం ఏంటి? మైక్రోలిత్ అంటే చెప్పాం, సూక్ష్మ రాతి పరికరాలు. దీస్ పరికరాలు ఇన్ మెసోలిథిక్ పీరియడ్, మిడిల్ స్టోన్ ఏజ్. అవి మైక్రోలిత్స్, చిన్న చిన్న రాతి పరికరాలు. మెగాలిత్ అంటే పెద్ద పరికరాల. మెగాలిత్ పీరియడ్ అంటే పాలియోలిథిక్ పీరియడా? పెద్ద పెద్ద రాతి బండలను పరికరాలను ఉపయోగించిన కాలమా మెగాలిత్ అంటే? మైక్రోలిత్ అంటే చిన్న ఉపయోగించిన కాలమా? ఇక్కడే తప్పులో కాలేస్తాం, ఇక్కడే పప్పులో కూడా కాలేస్తాం. ఎస్, 2 రకాలుగా ఇక్కడ తప్పు చేసే ప్రతి ఉంది. మెగాలిథిక్ అంటే పాతరాతి యుగం, పాలియోలిథిక్ పీరియడ్ కాదు. మైక్రోలిత్ అంటే మెసోలిథిక్ పీరియడ్, నో డౌట్ అట్ ఆల్. మెసోలిథిక్ పీరియడ్ నౌన్ యాజ్ మైక్రోలిథిక్ పీరియడ్ నౌన్ యాజ్ సూక్ష్మ రాతి యుగం. మెగాలిథిక్ పీరియడ్ నాట్ పాలియోలిథిక్ పీరియడ్. మెగాలిథిక్ పీరియడ్ నౌన్ యాజ్ ఐరన్ ఏజ్ ఇన్ ఆంధ్ర. మెగాలిథ్స్ మీన్స్ రాక్షస గుళ్ళు. ఫస్ట్ లో చెప్పాను కదా నేను. మెగాలిత్ మీన్స్ రాక్షస గుళ్ళు, పాండవ గుళ్ళు. మెగాలిత్ మీన్స్ బరియల్స్ ఆఫ్ ఐరన్ ఏజ్ ఆంధ్ర హ్యూమన్స్. ఆ మెగాలిత్సే కైరన్లు, సోర్కఫోగస్లు, సిస్తులు, మెన్హిర్లు, డోరామెన్ అది వేరు, డోల్మెన్లు, ఇవన్నీ మెగాలిత్ అంటారు. వీటిని రాక్షస గుళ్ళు అంటారు. పెద్ద పెద్ద బండరాళ్ళు, ఇన్ తెలుగు పెద్ద పెద్ద బండరాళ్ళు సమాధి మీద పెడితే ఇవి ఐరన్ ఏజ్కి చెందినవి. బూడిద రాశులు నవీన రాతి యుగానికి చెందినవి. చెప్పాను కదా ఇందాక క్లాస్లో, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కాబట్టి మైక్రోలిత్ వేరు, మెగాలిత్ వేరు. మరి వాట్ అబౌట్ మోనోలిత్? మోనోలిత్ మీన్స్ మొనాలిసా? యు మీన్ మొనాలిసా ఇన్ ఎర్లీ మార్నింగ్? నో, మొనాలిసా కాదు. మోనోలిత్ అంటే ఒకే రాయితో పెద్ద పెద్ద శిల్పాలు తయారు చేయడం. ఒకే రాయిని తీసుకుని కొండ నుంచి పగలగొట్టి, పెద్ద బండరాయిని పగలగొట్టి దాన్నే శిల్పంగా చెక్కుంటే వెళ్ళడం మోనోలిత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్లో బుద్ధుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి కేవ్స్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి. ఇట్లా ఒకే రాయి అంటే ఆ రాయికి లింక్ ఉండదు, ఒకే రాయి, దాన్ని మోనోలిత్ అంటారు.
మొనోలిత్ వేరు, మెగాలిత్ వేరు, మైక్రోలిత్ వేరు. మైక్రోలిత్ అంటే సూక్ష్మ రాతి పరికరాలు, మెసోలిథిక్ పీరియడ్. మెగాలిత్ పీరియడ్ అంటే సమాధులు, ఐరన్ ఏజ్. మొనోలిథిక్ అంటే ఏకశిలతో తయారు చేసే విగ్రహాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సమాధులు. ఆన్సర్ వచ్చి ఇక్కడ మెగాలిత్ అంటే సమాధులు, నిర్మాణాలు, చనిపోయిన వారిని తగలబెట్టడం, మరణించిన వారి వస్తువులపై కట్టడం కాదు, మరణించిన వాళ్లపై కట్టే వాటిని మెగాలిత్స్ అంటారు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 25. 8 కాళ్లతో చేసిన ఒక మట్టి జంతువు పొట్టలో చనిపోయిన వ్యక్తిని ఉంచి సమాధి చేయడాన్ని ఏమంటారు? అంటే గొర్రె ఆకారం, మేక ఆకారం, ఎద్దు ఆకారం, ఆవు ఆకారం, పులి ఆకారం, ఇలా జంతువుల ఆకారాల్లో శవపేటికలు తయారు చేసి దాంట్లో సచ్చినోడిని పెట్టి పూడుస్తారు. మెగాలిథిస్ లో పూడ్చి దానిపైన పెద్ద బండరాయి పెడతారు. మెగాలిథిస్ లో ఇదొక ఉదాహరణ. కాబట్టి దాన్ని ఏమంటారు? మెన్హీర్ అంటారా, డోల్మెన్ అంటారా, సిస్త్ అంటారా, సోర్కఫోగస్ అంటారా? మళ్ళీ అందులో డిఫరెన్షియాలిటీ ఇది. సోర్కఫోగస్ అంటారు. జంతువుల ఆకారాల్లో శవపేటికలు ఏర్పాటు చేసి పూడ్చి పైన బండరాయి పెడితే దాన్ని సోర్కఫోగస్ అంటారు. శిస్తులు అంటే చిన్న చిన్న రాళ్లను పెడితే. డోలమెన్ అంటే రాళ్లను నిలబెడితే. మెన్హిర్ అంటే సింగిల్ స్టోన్ని నిల్చోబెడితే మెన్హిర్ అంటారు. 8 కాళ్లతో చేసిన మట్టి ఒక జంతువు పొట్టలో చనిపోయిన వ్యక్తిని ఉంచి సమాధి చేస్తే సోర్కఫోగస్ అంటారు. ఆన్సర్ ఈజ్ 25th క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ 4. 26th క్వశ్చన్. మానవుడు మొట్టమొదటిగా వాడిన లోహం కాపర్. ఈ రాగి లోహంతో చేయబడిన మీసాల పొడవాటి కత్తులు ఆంధ్రప్రదేశ్లో దొరికాయి. అవి ఎక్కడ దొరికాయి? పల్నాడు జిల్లా గుత్తికొండబిలం, కర్నూలు జిల్లా బెలూమ్ కేవ్స్, మెదక్ జిల్లా రిమ్మన్నగూడెం, గుంటూరు జిల్లా వడ్లమాను. గుంటూరు జిల్లా వడ్లమాను. అప్పుడే క్వశ్చన్ అవల కింద ఉంది. డి ఒక్కటే నిజం, డి ఒక్కటే తప్పు, ఏ ఒక్కటే నిజం, ఏబిసిడి ఈ 4 నిజం. క్వశ్చన్ మరొక్కసారి అర్థం చేసుకోవాలి. మానవుడు ఫస్ట్ యూజ్ చేసిన మెటల్ కాపర్. ఈ కాపర్తో చేయబడిన మీసాల పొడవాటి కత్తులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరికాయి? మీసాల కత్తులు అంటే పిడి అనక మీసాలలాగా 2 గీతలు ఉంటాయి. పిడి అనక ఇది కత్తి అనుకోండి, ఇది ఖడ్గం అనుకోండి. ఇలా పెద్దగా ఖడ్గం ఉంటుందిగా, ఇలా ఇలా ఖడ్గం ఉంటుందిగా, ఖడ్గం ఇలా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పిడి ఉంటుందిగా. ఈ పిడికి ఇట్లా 2 మీసాలు ఉంటాయి కింద చివర. ఈ 2 మీసాలు ఇక్కడ పట్టుకుంటారు, పిడి పెట్టి బాహుబలిలాగా ఇలా పొడుస్తారు. ఈ 2 మీసాలు ఏడ ఉంటాయి చివర్లో పట్టుకునే పిడి దగ్గర మీసాలలాగా అట్లా వదిలేసి ఉంటారు. ఇలాంటి కత్తులు ఎక్కడ బయటపడ్డాయి? కాపర్ కత్తులు. పల్నాడు జిల్లా గుత్తికొండ బిలం, కర్నూలు జిల్లా బెలూమ్ కేవ్స్, మెదక్ జిల్లా రిమ్మన్నగూడెం, గుంటూరు జిల్లా వడ్లమాను. క్వశ్చన్ చూడండి ఎంత లాజికల్గా ఉందో. ఆప్షన్స్ 1 డి ఒక్కటే నిజం, ఆప్షన్స్ 2 డి ఒక్కటే తప్పు, ఆప్షన్ 3 ఏ ఒక్కటే నిజం, ఆప్షన్ 4 ఏబిసిడి 4 నిజం. ఆన్సర్ వచ్చి డి ఒక్కటే తప్పు. అంటే అర్థం మిగతా అన్ని కరెక్ట్ అనేగా. పల్నాడు జిల్లా గుత్తికొండబిలం, కర్నూలు జిల్లా బెలూమ్ కేవ్స్, మెదక్ జిల్లా రిమ్మన్నగూడెలలో మీసాల కత్తులు దొరికాయి మేడ్ విత్ కాపర్. బట్ గుంటూరు జిల్లా వడ్లమాన్లో మీకు ఇందాక చెప్పాను చేతి గొడ్డళ్ళు దొరికాయి. ఆన్సర్ వచ్చి డి ఒక్కటే తప్పు, మిగతా 3 నిజం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ 27. నూతన రాతి యుగానికి చెందిన ఆవాసాలు వరుసగా ఆవిష్కరణ జరిగిన ప్రదేశం. ఇందాక కూడా చెప్పాను నేను 3 ప్రదేశాలు ఒకే చోట దొరికాయి. అది నాగార్జున కొండ. ఆన్సర్ వచ్చి ఏ 1. 28. శిలాయుగపు చిత్రకళ ఆంధ్రాలో ఎక్కడ బయలుపడింది? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. శిలాయుగపు చిత్రకళ పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్ 2. పాలియోలిథిక్ పీరియడ్ లో మొదలైన ఈ రాక్ ఆర్ట్ అనేది మెసోలిథిక్ పీరియడ్ కూడా కంటిన్యూ అయింది. ఇది ఎక్కడ? ఆన్సర్ వచ్చి కేతవరం. ఆన్సర్ వచ్చి కేతవరం. ఎక్కడుంది కేతవరం? 100కి పైగా పాలియోలిథిక్, మెసోలిథిక్ పీరియడ్కి చెందిన రాతి పెయింటింగ్స్, రాతి చిత్రాలు చెక్కబడి ఉన్నాయి బస్టాల్ స్టోన్లపై. బస్టాల్ స్టోన్స్ అంటే కఠిన శిలలు. BASTAL బస్టాల్ స్టోన్ కఠిన శిలలు. క్వార్టరైజ్డ్ అంటే స్ఫటిక శిల. స్ఫటిక వేరు, కఠిన వేరు. మీకు క్లూ ఇవ్వనా నేను? కేతవరం ఎక్కడుందో? కేతవరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. చెప్పండి ఇప్పుడు చెప్పండి అబ్బా, చెప్పండి బాసు.
ఈ కేతవరం అనేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లోకల్ ఇండియన్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ కాదు, ఇండియన్ ఎయిర్పోర్ట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? కర్నూలులో లేదు. ఓర్వకల్లు అనే ప్లేస్లో లేదు, కర్నూలులో, ఉమ్మడి కర్నూలు. కరెక్ట్గా ఈ ఓర్వకల్లే కేతవరం, ఓర్వకల్లులోనే కేతవరం, ఓర్వకల్లులోనే రుద్రగిరి. ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 1 కిలోమీటర్లో స్టోన్ పార్క్ అంటారు దీన్ని రవి. రాతి పార్క్ అంటారు. కొండలు గుట్టలు ఎట్టుంటాయి అంటే ఒక పార్కు లాగా ఉంటాయి, ఒక చెట్లు పుట్టినట్టు పుట్టి ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఇవి బస్టాల్ స్టోన్తో తయారైనవి. ఆశ్చర్యపోతారు, మీరు చూసే ఉంటారు. ఓర్వకల్లు, కేతవరం, రుద్రగిరి, అక్కడ దొరికిన రాతి చిత్రాలు, గీసిన చిత్రాలు, 100కు పైగా చిత్రాలు. ఎస్, ఆన్సర్ ఈజ్ కేతవరం. కేతవరం గుర్తుపెట్టుకోండి ఆన్సర్. దేనికి? 28కి. క్వశ్చన్ 29. 6 కాళ్ళు కలిగిన మట్టితో చేయబడిన గొర్రె ఆకారపు శవపేటిక ఎక్కడ దొరికింది? అది 8 కాళ్ళు సోర్కఫోగస్. అలాంటిదే మరొక సోర్కఫోగస్ ఎక్కడ దొరికింది? 6 కాళ్ళు, అది 8, ఇది 6. ఆన్సర్ వచ్చి శంఖవరం, కడప జిల్లా శంఖవరం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కర్నూలు జిల్లా బేతంచెర్ల సమీపాన కల బిల్లసుర్గంలో పాతరాతి గోపు పనిముట్లు దొరికాయి. కాగా ఈ పనిముట్లను ఏ రాయితో చేశారు? క్వార్టరైజ్డ్, బస్టాల్, సిలికాన్, ఫ్లింట్ స్టోన్ అని ఉంది. ఇక్కడ ఆన్సర్లు యాక్చువల్గా 2 అవుతాయి. క్వార్టరైజ్డ్తో చేశారు, ఫ్లింట్ స్టోన్తో కూడా చేశారు. నిప్పురాయితో చేశారు, క్వార్టరైజ్డ్తో చేశారు. పాలిలిథిక్ పీరియడ్కి చెందినటువంటి ఆ యొక్క బిల్లసుర్గంలో దొరికినవి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిల్లసుర్గం, భైరవకోన, బేతంచెర్ల, బెలూమ్ కేవ్స్, ఇవన్నీ ప్రీ హిస్టారికల్ పీరియడ్ సైట్స్. బేతంచెర్ల, బిల్లసుర్గం, భైరవకోన, దెన్ ఆల్సో బెలూమ్ కేవ్స్. రాబర్ట్ బ్రూస్ ఫూటే, ఇవన్నీ ఆదిమానవుడి ఆవాసాలు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. 30th దానికి, లాస్ట్ దానికి ఆన్సర్ వచ్చి ఫ్లింట్ స్టోన్ అండ్ క్వార్టరైజ్డ్, రెండిటితో కూడా వీళ్ళు పరికరాలు తయారు చేసుకున్నారు. ఇవి 30 ప్రశ్నలు. కరెక్ట్గా 1 అవర్ పట్టింది. ఎక్స్ప్లెనేషన్కి మనకు 1 అవర్ పట్టింది. దీన్ని బట్టి మీరు ఇంతకుముందు చదివిన దానికి, ఇప్పుడు విన్నదానికి సబ్జెక్ట్ సమృద్ధి అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సబ్జెక్ట్ సమృద్ధి అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 అవర్ మీ నుంచి నేను ప్రశ్నలు కోరుతున్నాను. మీ డౌట్స్ ఇప్పుడు జరిగిన ఈ చర్చ మీద, జరిగిన ఈ డిబేట్ మీద మీ డౌట్స్ మనకు పెడితే నేను మీకు వాటి వివరణ కూడా ఇవ్వడానికి 100% నేను ప్రయత్నం చేస్తాను. ఇది 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ 1 అవర్ పట్టింది మనకి. మీరు 30 నిమిషాలు రాశారు, నేను 1 అవర్ దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీ డౌట్లు నాకు తెలియజేస్తే, మీ డౌట్లకి నేను ఆన్సర్లు చెప్పడం స్టార్ట్ చేస్తాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని. మన లక్ష్యం జాబ్ కొట్టడం. ఎస్, హాసిని గుడ్ మార్నింగ్ మా. మీరు ఎక్కడి నుంచో నాకు తెలియదు కానీ గుడ్ మార్నింగ్ హాసిని. ఈ మన హిస్టరీ రఫీసార్ యూనివర్స్లోకి మీరు వచ్చినందుకు, టెస్ట్ సిరీస్లో మీరు ఎంటర్ అయినందుకు మీకు గ్రాండ్ వెల్కమ్ తల్లి. మీకే కాదు, మన వాళ్ళందరికీ. హాసిని, ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తారా? ప్రయత్నిస్తున్నా తల్లి, కంపల్సరీ. కుదిరితే నేను దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటుందనే, అంతకనే ఏం లేదు. తర్వాత లక్ష్మి, మెసోజాయిక్ అండ్ మెసోలిథిక్ సేమ్ కదా సార్ అని అడిగారు. ఇంచుమించు సేమే. మెసోజాయిక్, దెన్ ఆల్సో మెసోజాయిక్ అండ్ ఆల్సో మెసోలిథిక్. ఆ తర్వాత ఫర్జానా, గుడ్ మార్నింగ్ ఫర్జానా. ఎలా ఉన్నారమ్మా? సుమారు 1.5 అయిందిరా. అనకాపల్లి వరదలు ఎన్ని వచ్చినాయి, మధ్యలో ఎన్నెన్నో జరిగినాయి. ఫర్జానా ఎలా ఉన్నామ్మా? బాగున్నారు కదా? గుడ్ మార్నింగ్ ఫర్జానా.
ఫర్జానాకు ఒక డౌట్ వచ్చేది, సార్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో కూడా ఉంటే బాగుంటుంది కదా, కొన్ని వర్డ్స్ అర్థం కావడం లేదు. ఎస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్జానా, మనకి ఒక ప్రీ హిస్టరీయే కొద్దిగా ప్రాబ్లం ఇంగ్లీష్ తెలుగు. శాతవాహనాస్ నుంచి మీకు తెలుసు, మీరు ఆన్లైన్ లైవ్లో కూడా వచ్చున్నారు కాబట్టి ట్రై చేస్తాను, డోంట్ వరీ. ఫర్జానా ట్రై చేస్తాను రా. ఈ ఒక్క పాఠానికి ఇట్లా మనకి ఇబ్బంది అయింది. కృష్ణ 14th క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్ అని అడిగారు. ఉమా మేడం ఉన్నారు, ఉమా మేడం ఉన్నారు. రవి గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టారు చూడండి, ఉమా మేడం ఉన్నారు. కొండంత సంతోషం వచ్చింది ఉమా మేడం మీరు ఉన్నందుకు, దుమ్ము లేపుదాం ఇంకా. తర్వాత కృష్ణ 14th క్వశ్చన్ ఒకసారి రవి 14th క్వశ్చన్ అని నోట్ చేసుకోండి, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మళ్ళీ ఇందులో ఫోన్లో ఉందిగా, మళ్ళీ పోయేటప్పుడు అయిపోతాయేమోనని. 14th క్వశ్చన్ ఒకసారి చూస్తాను ఉండండి. 14th క్వశ్చన్ ఒకసారి అందరు చూసుకోండి, పేపర్స్ ఉంటేనే రైట్ అయిపో. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. 14th క్వశ్చన్ 14th క్వశ్చన్ ఎస్ తీస్తున్నాను రా, ఒక్క నిమిషం ఉండండి నాన్న. 14th క్వశ్చన్ 3, 4, 5, 6, 7. ఎస్ 14th క్వశ్చన్, దిగువ పాతరాతి యుగానికి చెందిన ప్రధాన పనిముట్లు ఏవి? అంటే లోయర్ పాలియోలిథిక్ పీరియడ్కి చెందిన ప్రధాన రాతి పరికరాలు ఏవి అని అడిగారు. అడిగాను లోయర్ పాలియోలిథిక్ పీరియడ్కి చెందిన పరికరాలని అంటే గొడ్డళ్ళు ఉన్నాయి, గులకరాళ్ళు పీబుల్స్ ఉన్నాయి, మాంసాన్ని కోసే సన్నని రాతి పరికరాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఎలా వచ్చిందంటే, సన్నని రాతి పరికరాలు అంటే రాతి పెచ్చుల, రాతి బ్లేడ్లా సార్ అని మీ డౌట్ రావచ్చు. ఆ రెండూ కాకుండా ఇంకా రఫ్గా ఉండే, ఇంకా రగ్గడగా ఉండే రాతి పరికరాలు. కాబట్టి చేతి గొడ్డళ్ళు ఆన్సరే, గులకరాళ్ళ వెపన్స్ ఏవి అంటే హ్యాండ్ యాక్సెస్, పీబుల్స్ అండ్ స్మాల్ స్టోన్ వెపన్స్ ఆర్ టూల్స్. ఆన్సర్ వచ్చి పైవన్నీ. ఓకే నాన్న, సరే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా నేను, నెక్స్ట్ కొమ్ము పూర్ణచంద్ గారు. సార్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బోర్డు మీద డిస్ప్లే అయితే బాగుంటుంది, ప్లీజ్ యూజ్ బోర్డ్ ఫర్ లిస్ట్ అని చూద్దాం. అది దానికి డిజిటల్ బోర్డు కావాలి కదా, చూద్దాం, కొంత ప్రయత్నం చేస్తాను. తర్వాత మా కోనా గారు ఎంటర్ అయ్యారు చాలా రోజులకి. కోనా నమస్తే నాన్న. ఎస్ సార్ అని పెట్టారు, థ్యాంక్ యూ. పూర్ణచంద్ గారు మళ్ళీ పెట్టు, అనేబుల్ టు సీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఇందులో వస్తున్నాయిగా, మీకు క్వశ్చన్స్ కనపడతాయిగా, ఎందుకు రావు క్వశ్చన్స్? నవీన్ కుమార్ క్వశ్చన్ నెంబర్ మిస్ మ్యాచ్ సార్. ఎన్నో క్వశ్చన్ ఒకసారి చూడండి, మిస్ మ్యాచ్ అవ్వదే, మిస్ మ్యాచ్ లేదే, అన్ని కరెక్టే ఉంది. ఫర్జానా వివేకం పెరగడం అని పెట్టారు. వివేకం పెరగడం అనే కన్నా ఫర్జానా అతనిలోని టెక్నాలజీ అభివృద్ధి చెందడం అనేది మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే అది రాళ్ల ఏజ్ అయినా ఫర్జానా టెక్నికల్గా వాడు ఎదుగుతున్న దశ అనుకోవాలి మనం. టెక్నాలజీ అనే వర్డ్ నాట్ రిలేటెడ్ విత్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ టెక్నాలజీ అతను తయారు చేసిన పరికరాల్లో కూడా ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించాడని మనం చెప్పొచ్చు. తర్వాత మన లక్ష్మి గారు గిద్దలూరు కూడా అన్ని కాలాలకు సంబంధించినవి ఉన్నాయిగా సార్. ఎస్, నాగార్జున కొండ తర్వాత సెకండ్ ప్లేస్ గిద్దలూరులో సూక్ష్మరాతి పరికరాలు కూడా ఉన్నాయి. లక్ష్మి గారు ఎస్ సెకండ్ ప్లేస్ గిద్దలూరు. నానేశ్వరరావు కోన కర్నూలు. ఎస్. ఉమా మెసోజాయిక్ ఒకసారి చెప్పండి సార్. చెప్తాను ఉమా మేడం చెప్తాను రా. మెసోజాయిక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మెసోలిథిక్ పీరియడ్తో, మధ్యరాతి యుగంతో రిలేటెడ్ ఉన్నది అని మనం అనుకోవచ్చు మెసోజాయిక్ అంటే. ఈ వర్డ్ యాక్చువల్గా ఇండియాలో తక్కువ వాడతారు, ఈ వర్డ్ ఎక్కువ వరల్డ్లో వాడతారు, ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ వాడతారు. కేవలం మెసోజాయిక్ అనే పదం వాడడానికి కారణం ఉమా మేడం,
రాక్షస బల్లులు తిరిగిన కాలం కాబట్టి. ఆ తర్వాత కాలాలు ఇక కనపడలా. ఇక మెసోజాయిక్ పీరియడ్ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మెసోజాయిక్ పీరియడ్లో పెద్ద 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 జంతువులు వచ్చాయి. ఏనుగులు కూడా, మామత్లు అంటారు వాటిని. మామత్స్, MAMAT, మామత్స్ కూడా అదే కాలంలో వచ్చాయి. ఈ పెద్ద పెద్ద వాటిలో కొన్నేమో మారుతున్న కాలానికి అనుగుణంగా మారిని, కొన్నేమో మారకుండా చరిత్రలో కలిసిపోయింది. అది ఉమా మేడం. ఆ తర్వాత విఘ్నేశ్వర, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. తస్లీం, విశాఖపట్నం. తస్లీం చెల్లెమ్మ, తస్లీం చెల్లెమ్మ విశాఖపట్నం. అనకాపల్లి చెల్లెమ్మ ఫర్జానా. గుడ్ మార్నింగ్ రా నాన్న, చాలా రోజులు అయింది మనం కలుసుకుని ఈ ముఖంగా. జయశంకర్, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 19th క్వశ్చన్ వన్స్ వై ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. వెరీ గుడ్. 19th క్వశ్చన్, 19th క్వశ్చన్. ఎస్, వెళ్తాను. వెళ్ళే ముందు ఈ పేజీ పూర్తి చేస్తాను. హాసిని, గుడ్ మార్నింగ్ అమ్మ. సుధా గుడివాడ, గుడ్ మార్నింగ్ తల్లి. తస్లీం, విశాఖపట్నం. ఎస్ సార్, ఇంగ్లీష్ కూడా కావాలి. ఓకే, నేను ప్రయత్నం చేస్తాను రా. వెంకటేశ్వర్లు, గుడ్ మార్నింగ్. జయశంకర్ సార్, విశాఖపట్నం. 19th క్వశ్చన్ ఒకసారి చూడమంటున్నారు. ఒకసారి చూస్తానన్న. 19th క్వశ్చన్. జయశంకర్ సార్, ఒక్క నిమిషం. ఒక్కసారి 19th క్వశ్చన్ ఒకసారి తీస్తున్నాను అన్న. ఎందుకు రాంగ్ అయింది చెప్తాను. తీస్తున్నా. 19వ ప్రశ్న. 19th క్వశ్చన్. ఎస్. ఇదేగా మైక్రోలిథిక్ పీరియడ్ నుంచి అని పెట్టుకోండి అని చెప్పాను కదా. మైక్రోలిథిక్ పీరియడ్ నుండి రాళ్ళు అతి చిన్నవిగా మరియు తేజవంతంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగారు. మొదటిది ఎందుకు రాంగ్ అయిందని కూడా అడుగుతూ ఉన్నారు. ఎస్, ఇక్కడ వివేకం, ఆదిమానవుల్లో పెరిగిన వివేకం. మూడోది వచ్చేమో సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడం. తేడా ఉంది. వివేకం అతని మెదడుకు సంబంధించింది. జయశంకర్ సార్ ఫ్రమ్ విశాఖపట్నం. మెదడు అతని వివేకానికి సంబంధించింది మెదడు. అతని మేధస్సు, అతని ఆలోచన, అతని సంఘజీవనం, అతనితో పాటు ఉన్న వాళ్ళతో రిలేషను. ఇది టెక్నికల్లీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, అతను సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడం అనే పదం ఎందుకు వచ్చిందంటే, అతను యూజ్ చేసినవి టెక్నికల్లీ హైలీ డెవలప్డ్. టెక్నాలజీ పరంగా అంటాను నేను, హైలీ డెవలప్డ్. కుండలు తయారు చేయడం టెక్నాలజీ, కుమ్మరి చక్రం తయారు చేయడం టెక్నాలజీ, అలాగే రాళ్లను తనకు అనుగుణంగా మలుచుకోవడం టెక్నాలజీ. ప్రతి చోట సాంకేతికతను వాడాడు. అంటే మీరు అనొచ్చు, వివేకం పెరిగితే కదా సాంకేతికత అని. కానీ వివేకం అనే ఆన్సర్ కన్నా సాంకేతిక పరిజ్ఞానం అనే ఆన్సర్ ఇంకా దగ్గర ఆన్సర్ అవుతుంది. అది నేను అంటాం, సమీప సమాధానం అవుతుంది. అందువల్ల ఓకేనా సార్? ఓకేనా జయశంకర్ సార్? ఓకేనా? ఎస్. మళ్ళీ క్వశ్చన్స్కి వద్దాం. మా రవి దగ్గరికి వద్దాం. మళ్ళీ క్వశ్చన్లోకి వద్దాం. క్వశ్చన్స్లో హాసిని సార్, నాకు క్వశ్చన్స్ తెలుగులో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది సార్, ప్లీజ్ ప్రొవైడ్ ఇంగ్లీష్ మీడియం. ఎస్, మీకు ఇదొక్క పాఠమే. ఆఫ్టర్ దట్ మీకు మొత్తం ఈజీ మూవ్ అయిపోద్ది. నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను. యూ డోంట్ వరీ హాసిని. అంటే మీరు ఆన్లైన్ లైవ్ రికార్డ్ క్లాసులు ఉన్నాయే, దానికి వచ్చి ఉంటే ఇంకా ఈజీ అయ్యేది మీకు ప్రాసెస్. బట్ పర్వాలేదు, నేను ఇక్కడ కూడా మీకు అనుగుణంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ వరీ హాసిని అమ్మ. నెల్లూరు కరీం గారు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు? కరీం గారు, గురుదేవా నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేయండి ప్లీజ్. ఎస్, నేను కరీం సార్ యూట్యూబ్లో చెప్తా. ఈరోజు సాయంత్రం చెప్తాను. యూట్యూబ్లో చెప్తే అందరికీ చేరిద్దని. ఎటు మీకు మెసేజ్ వచ్చింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. యూట్యూబ్లో చెప్తా నెక్స్ట్ కరెక్ట్గా మీరు ఏం చదవాలో, ఏమి కుళ్ళబొడవాలో, సబ్జెక్ట్ని ఏమి కుళ్ళబొడవాలో
నెక్స్ట్ అంటే ఎమోషన్ అవుతుంది, నాకు గూస్ బంప్స్ అవుతున్నాయి. అది నేను ఈవినింగ్ యూట్యూబ్లో చెప్తాను. ఆ టాపికే చదవండి. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా నేను మీకు ఎప్పుడు ఉంటుందో చెప్తాను. ఈ వారంలోనే ఇంకోటి ఉంటుంది. కరీం భయ్య థ్యాంక్ యూ. ఆ తర్వాత కొంత రాసుకోవడానికి టైం ఇవ్వండి. ఎస్ ఇస్తాను నాన్న. భరత్ బాబు ఇస్తాను డోంట్ వరీ. తరువాత రవిజీ ఇంకోటి పంపారు భరత్ బాబు, లిటిల్ టైం అన్నారు. పవన్ కుమార్, బిఎల్ పవన్ కుమార్ గారు, సార్ ప్లీజ్ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి, బాగుంటుంది సార్. అది డిజిటల్ బోర్డు అయితే బాగుంటుంది, డిజిటల్ బోర్డు అయినా ప్రయత్నం చేస్తాను. మిద్దె నరసింహుడు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లక్ష్మి చెప్పమ్మా, బి లక్ష్మి, బోర్రెడ్డి లక్ష్మి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, శాతవాహనులు టాపిక్. ఎస్ చెప్తాను రా, ఈరోజు ఈవినింగ్ మీకు ఎప్పుడు ఉంటుందో ఎగ్జామ్, ఏ టాపిక్ నేను మీకు చెప్తాను. టి శంకర్రావు గారు చాలా రోజులు కనబడ్డారు. గుడ్ మార్నింగ్ శంకర్రావు సార్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 30 మార్కుల దీంట్లో ఈ 30 మార్క్స్ పెట్టిన ఈ టెస్ట్లో తొలి టెస్ట్ కాబట్టి కొంత అలా తీసుకుని వెళ్ళాను యాక్చువల్లీ. బట్ నెక్స్ట్ టెస్ట్ అలా ఉండదు. అన్ని క్వశ్చన్లు ఇంచుమించు టఫే ఉండొచ్చు. ఇంకా కొన్ని రాయాలి, నేను మీ కొరకు సపరేట్గా తయారు చేస్తున్నా. మళ్ళీ నేను మామూలు మనిషిని కాదు, మళ్ళీ కొన్ని రాయాలి. అయితే అన్ని క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లో టఫ్గా ఉండవు. కొన్ని డైరెక్ట్ ఈజీగా ఉంటాయి, కొన్ని మధ్యస్థంగా ఉంటాయి, కొన్ని టఫ్గా ఉంటాయి, హెవీ స్టఫ్ ఉంటాయి. నేను మీకు ఈ 3 పద్ధతుల్లో ఇస్తానులేండి. అన్ని స్టఫే ఇవ్వను, ఈ 3 పద్ధతుల్లో మీకు ఇస్తానులేండి. నెక్స్ట్ ఏంటి అనేది ఈరోజు యూట్యూబ్లో చెప్తాను నేను, ఈరోజు ఈవినింగ్. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతారు. కానీ నాకు తెలిసి 30 క్వశ్చన్స్కి ఎక్కువ మార్కులు మీరు సంపాదించారని అనుకుంటున్నాను. ఈ 30 మార్క్స్లో 20 మార్కులు పైబడిన వాళ్ళు సేఫ్ సైడే, బాగా ప్రిపేర్ అవుతున్నట్లు లెక్క. 20 నుంచి 25 మార్కులు మధ్యలో ఉన్నవాళ్ళు, ఇంకా ఆ పైన వచ్చిన వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నట్లు లెక్క. 20 లోబడి వస్తే మాత్రం నేను క్షమించను, నేను ఊరుకోను. 20 లోపు వస్తే నేను ఊరుకోను. ఇచ్చిన ఈ ప్రీ హిస్టారికల్ కల్చర్స్లో కాన్సెప్ట్ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి, అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇరవై పైన ఉన్న వాళ్ళు పర్వాలేదు, 20 లోపు ఉన్న వాళ్ళు ఇంకా రాణించాలి, ఇంకా బాగా చదవాలి. ఉండనా మరి? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మరో 30 బిట్స్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈవినింగ్ మీకు యూట్యూబ్లో వీడియో పెడతాను, ఏ టాపిక్కో ఆ టాపిక్ వరకే మీరు బాగా చదవండి. ఓకేనా? ఉండనా మరి? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. టాపిక్ కోసం యూట్యూబ్లో మీరు ఫాలో అవుతూ టచ్లో ఉండండి. మన హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో టచ్లో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.